నమస్కారం అండి. వెల్కమ్ టు కనెక్ట్ విత్ కృష్ణమూర్తి ఇన్ కాయ్ టీవీ. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితులు అంటే రాజకీయంగా వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమనకాండ అనుమతులున్నా ఏమున్నా సరే ఇళ్లలోకి వెళ్ళిపోవడం, జేసీబీలతోటి కూలగొట్టడం, సరే అవన్నీ ఆ హింస కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం వీటన్నిటి మీద ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని అనలైజ్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో అతిథిగా ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. ఆయన అడిగి అసలు పరిస్థితి ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. అయ్యన్న పాత్రుడు గారి మాటలు నాకు కూడా నచ్చలేదు మనం మాట్లాడింది. ఎందుకంటే ఆయన దాదాపుగా 40-50 ఏళ్ల రాజకీయ జీవితం. ఎన్టీ రామారావు గారు ఆయన తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఉండాలి, మీరు ఉత్తరాంధ్ర నుంచి ఇలా చేయాలని చెప్పిన పిలుపుతోటి ఆయన చేసిన సేవ, వారి కుటుంబం చేసినటువంటి సేవ ముఖ్యంగా ఎంతోమందికి భూములు ఇచ్చారు. ఎన్నో విద్యాలయాలకు సంబంధించి పాఠశాలలు కట్టండి, కాలేజీలు కట్టండి అని చెప్పి దానికి భూములు ఇచ్చారు. అలాంటిది 0.2 సెంట్ల భూమిని, అంటే ఒక 10 గజాల భూమిని ఆయన కబ్జా చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు జేసీబీలతోటి కూలగొట్టింది. ఆ గోడని కోర్టు అనుమతులు కానీ ఇవేవీ లేకుండా అంతకుముందు ప్రజావేదిక దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ జేసీబీలు గోల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జేసీబీ బిజినెస్ ఏమైనా చేస్తుందంటారా? మొదటగా అయ్యన్న పాత్రుడు గారు వాడిన భాష గురించి మొదలు పెట్టుకుందాం మనం. ఆయన పరుషంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శ చేసింది అయితే 100% వాస్తవం. అయితే ఇక్కడ వైసీపీ పార్టీ నాయకత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంక్లూడింగ్ వాళ్ళ సోషల్ మీడియాతో సహా వాళ్ళు వాడుతున్న భాషతో పోల్చి చూసినా, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి వాడుతున్న భాషతో పోల్చి చూసుకున్నా కూడా అయ్యన్న పాత్రుడు గారు వాడింది చాలా చాలా తక్కువగానే మా ఇంటెన్సిటీ మనం లెక్కేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లుందంటే వైసీపీ పార్టీ వాళ్ళు మేము బురదలో బొరులుతాము, మీరు మటుకు పన్నీరులోనే స్నానం చేయాలి అని చెప్పని శుద్ధులు చెప్తాము మొదలుపెట్టారు. వాళ్ళు ఒంటి నిండా బురద పూసుకొని వాళ్ళు ఇష్టారీతిన కుసంస్కారపు భాష వాడతా, ఉచ్చం నీచం మర్చిపోయిన ప్రవర్తిస్తా, రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న స్పీకర్ దగ్గర నుంచి, శాసనసభ్యుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అన్ని పరిమితులు దాటిన భాష వాళ్ళు వాడుతూ ముఖ్యమంత్రితో స్వయంగా ఆయన అదే భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు అదే భాష మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గత టెన్యూర్లో ఆనాటి ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించారు, ఏ విధమైన భాష వాడారు, చెంపబెట్టి కొట్టాలన్నారు, చెప్పులతో కొట్టాలన్నారు, ఉరివేయాలన్నారు, నడిబజార్లో కాల్చేయాలన్నారు. మరి ఆ రోజున ఈ పరిమితులు, ఈ పరిధులు, హోదాకి గౌరవం ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదా? ఆయనకి ఏదైనా చిన్నపాటి పరుష పదజాలం ఏదైనా ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శ వస్తే వెంటనే ఎక్కడ లేని బాధ దనుకొస్తుంది, వాళ్ళ క్యాడర్కి బీపీ పెరుగుతుంది, విధ్వంసాలకు దిగుతున్నారు, అధికారికంగా విధ్వంసాలకు దిగుతున్నారు, వాళ్ళ పార్టీ క్యాడర్ పరంగా విధ్వంసాలకు దిగుతున్నారు. గతంలో పట్టాభి ఒక విమర్శ చేశాడు అని చెప్పని పోలీస్ కమెమరేషన్ మీటింగ్లో కూడా అసందర్భంగా ముఖ్యమంత్రి దానికి తెలుగులో అవసరం లేని అర్థం తీసుకొచ్చి, అంటే సత్యదూరమైన అర్థం అది కూడా తీసుకొచ్చింది, ఆ పదానికి అర్థం అది కాదు, అటువంటి అర్థం తీసుకొచ్చి సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తా తన క్యాడర్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దాన్ని, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేసిన దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం, అదే సందర్భంలో తన పార్టీ వాళ్ళని మాత్రం కొద్దిపాటి అయినా సరే నియంత్రించే ప్రయత్నం చేయకపోవటం, మంత్రులుగా ఉన్నవాళ్ళు అన్ని పరిధులు దాటి అదే సందర్భంలో శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి రాజకీయాలకి సంబంధం లేని ఇంట్లో గృహిణిగా ఉన్నామని కూడా ఇష్టారీతిన ఎంత దిగజారుడు మాట్లాడాలో అంత దిగజారుడు మాట్లాడిన పరిస్థితులు అన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో విలువలకి అన్ని పార్టీలు తిలోదకాలు ఇచ్చిన దగ్గర తెలుగుదేశం పార్టీ మాత్రమే చాలా విలువలతో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రమే చాలా బ్యాలెన్స్డ్గా సంస్కారంగా మాట్లాడాలి అని చెప్పని ఎక్స్పెక్ట్ చేయడం కూడా సరికాదు. ఎందుకంటే ఖచ్చితంగా 10 మాటలు ఎదురు వైపు నుంచి వస్తున్నప్పుడు ఒక్క సందర్భంలోనైనా సరే ఇటువైపు నుంచి ఆ బ్యాలెన్స్ కోల్పోయి కొద్దిగా నియంత్రణ కోల్పోయి మాట్లాడటం అనేది జరుగుతుంది. దాని పర్యవసనంగానే మనం అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యను చూడాల్సి ఉంటుంది. లేకుంటే అయ్యన్న పాత్రుడు గారు ఏమి ప్రతి సందర్భంలో ఇట్లా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఎదుటి పార్టీ నుంచి, అధికార పార్టీ నుంచి వాళ్ళ హోదా మర్చిపోయి, వాళ్ళకున్న అధికారం మర్చిపోయి, వాళ్ళకున్న బాధ్యత మర్చిపోయి నిత్యం అసందర్భ ప్రేలాపన వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో వీళ్ళ సైడ్ నుంచి కూడా బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. అయినా సరే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది నిజంగానే మనం దాన్ని పార్లమెంటరీ పదం కాదు అనుకున్నప్పుడు మరి దాని మీద కేసు పెట్టండి. అంతేగాని మీ దగ్గర ధైర్యం ఉంటే ఆయన మాట్లాడిన దాన్ని కోర్టుకి ఇవ్వండి, ఆయన మీద దాని వరకు విచారం చేయండి.
మరి అదే సందర్భంలో మరి మీరేమెవరు ఏ ఏ సందర్భంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీ కూడా దాని మీద కూడా కేసులు ఫైల్ చేస్తుంది. అప్పుడు ఎవరు ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ఎవరు ఎంత దిగజారి మాట్లాడారు అనేది కూడా ప్రజా బాహుళ్యంలో చర్చకు వస్తుంది. ఇక్కడ నిన్న జరిగింది ఏంటంటే హిడెన్ ఎజెండా వచ్చేటప్పటికి అయ్యన్న పాత్రుడు గారు చేసిన పరుష పదజాల విమర్శ. కానీ ప్రజల ముందు చూపించుకునే ప్రయత్నం చేసింది అయితే ఆయన ముందు ఇరిగేషన్ భూమి ఆక్రమణ చేశారన్నారు, తర్వాత ఇరిగేషన్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పని చూపించిన తర్వాత రెవెన్యూ భూమి ఆక్రమణ చేశారన్నారు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి, ఆయన ఇల్లు ఎప్పుడో కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు మున్సిపల్ పర్మిషన్స్ అన్నీ తీసుకొని కట్టుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. నిజంగా మీకు అక్కడ కనుక భూమి ఆక్రమణ జరిగింది అని ఉంటే ఆయనకి ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత సర్వే చేయాలి. సర్వే పంచనామా రిపోర్ట్ బేస్ చేసుకొని అక్కడ నిజంగా ఆయన కనుక ఆక్రమణ చేశారనేది ఎస్టాబ్లిష్ అయితే ఆయనకైనా ఆక్రమణ తొలగించాలి. లేనప్పుడు మీరు అధికారికంగా తొలగించుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? పోనీ ఈ ప్రొసీజరు ఈరోజు అయ్యన్న పాత్రుడు గారి దగ్గర మాత్రమే ఈ కూల్చివేతలు మొదలు పెట్టారా మీరు? మరి పల్లా శ్రీనివాస్ గారిని ఆయన కాంప్లెక్స్ కూల్చారు, సబ్బోహరి గారిది కూల్చారు, గీతం యూనివర్సిటీది కూల్చారు. కాబట్టి ఇక్కడ ఈ కూల్చివేతలు అనేది ఇందాక మీరు ప్రస్తావించిన ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక కూల్చివేతతోటే మొదలుపెట్టారు. అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిదీ విధ్వంసం చేయటం తప్పితే నిర్మాణం అనేది పూర్తిగా మర్చిపోయి మీరు ఈరోజు వైజాగ్లో రిషికొండని ఎంత దారుణంగా పర్యావరణ ప్రేమికులు కూడా బాధపడే విధంగా ఎంత దారుణంగా అక్కడ తొలిచేశారనేది అందరికి కనిపిస్తూనే ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నంలో మీరు అన్ని ఉల్లంఘనలకు పాల్పడి ఎప్పుడైతే తెల్లారుజామున 3 గంటలకి కరెంటు తీసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు కూల్చేత మొదలుపెట్టారో, వాళ్ళ అయ్యన్న పాత్రుడు గారి చిన్న కొడుకు రాజేష్ వచ్చి మిమ్మల్ని ప్రశ్నించాడు. అప్పుడు మీరు మాకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అన్న తర్వాత అప్పుడు 4 గరుచుకొని మీరు 2వ తారీఖు రోజు డేట్ తోటి నోటీస్ తీసుకొచ్చి గోడ కంటించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుంది కదా మీరు ఏ టైంలో ఆ నోటీస్ పేస్ట్ చేశారు అని చెప్పని. 2వ తారీఖు ఆ నోటీస్ ఇచ్చారా లేదు నిన్న తెల్లారుజామున పేస్ట్ చేశారనేది ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కాబట్టి మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ అధికారులుగా ఉన్నవాళ్ళు బాధ్యతగా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభుత్వంలో పాలనలో ఉన్నవాళ్ళు రాజకీయ కక్షపూరితంగా వేధింపు దూరంతో వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా కూడా చదువుకున్న వాళ్ళు గ్రూపు 1లో సివిల్స్ పాస్ అయ్యి మీరు ఆ హోదాల్లోకి వచ్చిన వాళ్ళు మీరు బాధ్యతతో ఉండాలి. అట్లాంటిది అక్కడ మణికంఠ అని చెప్పిన ఐపీఎస్ తెల్లారుజామున 3 గంటలకు అత్యుత్సాహంతో అంతమంది పారామిలిటరీ వాళ్ళని పోలీసుల్ని అందరిని తీసుకొని వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి అక్కడికి మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని కూల్చేసే ప్రయత్నం చేశారు కదా. మరి గౌరవ హైకోర్టు తీర్పు ఏం చెప్తుంది? గౌరవ హైకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? ఒక్కసారి సూర్యాస్తమయం జరిగిన తర్వాత డిమాలిషన్ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు అని చెప్పని కోర్టు ఆదేశాలు ఉన్నాయి గతం నుంచి కూడా. అటువంటప్పుడు తెల్లారుజామున 3 గంటలకి ఏ అధికారంతో ఏ ఆధారాలతో మీరు వచ్చి అక్కడ డిమాలిషన్ బిగిన్ చేశారు? కనీసం అంటే రాజకీయ పార్టీలు అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, కోర్టులంటే కూడా గౌరవం లేదా, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేదా? మీకు లేనట్టుగానే అది మీ వ్యక్తీకరణ మీ ఆచరణలో కనిపిస్తుంది. కాబట్టి నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయగానే దాని ఇంటెన్సిటీ అర్థం చేసుకొని అప్పటికప్పుడు గౌరవ హైకోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. అధికారులని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇదే విషయం ప్రస్తావించడం జరిగింది. ఒకసారి సూర్యాస్తమయం జరిగిన తర్వాత మీరు డిమాలిషన్స్ చెయ్యొద్దు అని చెప్పని కోర్టు తీర్పులు ఉన్నప్పుడు నిన్న అధికారులు ఏ విధంగా ఇంత దుందుడుగా వ్యవహరించారు, దీని మీద కనుక ఏమాత్రం అడుగు ముందుకేసినా కూడా తీవ్ర చర్యలు తీసుకుంటాము అని చెప్పని మీరు అధికారులకు వెంటనే తెలియజేయండి అని చెప్పని గవర్నమెంట్ లీడర్ని కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అధికారులుగా ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది న్యూట్రల్గా ఉండాల్సిన దగ్గర రాజకీయంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర తాబేదారులాగా ఉండాల్సినంత అవసరం లేదు. మీరు రూల్స్కి కట్టుబడి ఉండకుండా ఇష్టారీతిన మీరు రూల్స్ కనుక వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా రేపటి రోజున న్యాయస్థానాల ముందు మీరు కల్ప్రిట్గా మీరు అక్యూజ్గా ప్రూవ్ అవుతారు. ఆ రోజు ఏ రాజకీయ నాయకుడు మీ రెస్క్యూకి రారు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2012లోనే ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన అధికారులు ఉన్నారు. ఎందుకు వెళ్ళారు ఆ రోజున? ఆ రోజు ఉల్లంఘనకు పాల్పడినా ప్రేరేపించిన రాజశేఖర రెడ్డి గారు అక్యూజ్డ్ కాలా? ఆ రోజు అక్యూజ్డ్గా జైలు జీవితం అధికారులు చూశారు. రేపు ఇంకో రోజు కూడా సమాధానం మీరు చెప్పుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, మీరు సంతకాలు పెడుతున్నారు, ఆదేశాలు మీరు ఇస్తున్నారు, పొలిటికల్ బాసులు మీకు ఫోన్లో చెప్తున్నారు, లేదు ఓరల్గా చెప్తున్నారు. మీరు దాన్ని పాటించి వాళ్ళ ఆదేశాలను యథావిధిగా అమలుపరచాల్సిన అవసరం లేదు. రూల్స్ ఏమున్నాయో దీన్ని మీరు వాళ్ళకి విడమని చెప్పొచ్చు. వాళ్ళకంటే మీరు ఇంకెక్కువ అత్యుత్సాహం చూపించి వాళ్ళ దగ్గర మెప్పు కోసం వాళ్ళ ప్రాపకం కోసం అని చెప్పని మీరు అన్ని ఉల్లంఘనకు పాల్పడి ఈరోజు
న్యాయస్థానాల ముందు మీరు దోషులుగా నిలబడుతున్నప్పుడు కొద్దిపాటి కూడా సమాజంలో మీరంటే సానుభూతి కూడా లేకుండా పోగొట్టుకుంటున్నారు. ఆ విషయాన్ని అధికారులుగా ఉన్నాళ్ళు, బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నాళ్ళు, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ స్థాయిలో ఉన్నాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇట్లా డివేట్ చేసి ఈ ఇష్టారీతిని మీరు ప్రైవేట్ ఆస్తులు విధ్వంసం చేస్తామనంటే ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి శాడిజం కొంత సాటిస్ఫై అయితే అయి ఉండొచ్చేమో, కానీ ప్రజల ముందు ఆయన ఒక దోషిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయనలో ఉన్న ఉడుకుమొత్తనాన్ని, ఆయన విమర్శను తీసుకోలేని తనాన్ని, తాను మాత్రం విమర్శ చేస్తాను, తన పట్ల ఎవరైనా విమర్శ చేస్తే దాన్ని సహించను అని చెప్పని ఒక నియంత్రణతో పోకండి ఆయన స్వయంగా ప్రజల ముందు బయట పెట్టుకున్నట్టయింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఇందాక మీరు ప్రస్తావించినట్టు అయ్యన్న పాత్రుడు గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తే. ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయంలో ఉండటమే కాదు, దాదాపుగా 75 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు లచ్చాపాత్రుడు గారు కూడా అక్కడ 3 సార్లు నర్సీపట్నం మేజర్ పంచాయతీకి సర్పంచ్గా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తానే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు కూడా 40 సంవత్సరాల పాటు ఒకే పార్టీకి కట్టుబడి ఇవాళ పార్టీ లాయల్టీస్ అనేది మిస్ అవుతున్న దగ్గర 40 సంవత్సరాల పాటు అన్ని ఎత్తుపల్లాల్లో కూడా పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ పట్ల లాయల్గా ఉండి అన్ని పదవులు 9 సార్లు ప్రజా జీవితంలో ఎన్నికలను ఎన్నుకొని 7 సార్లు గెలవడం జరిగింది. ఆయన 6 సార్లు అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు, ఒకసారి పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యారు. కాబట్టి ప్రజల్లో అంతటి ఆదరణ ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ప్రజా బలం కలిగిన ఆయన ఒక విమర్శ చేస్తే ఆయన ఏదో ఒక గడ్డిపోచలాగా తీసేసి వాళ్ళు ఇంటి మీద పడి దాడి చేస్తామనంటే ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా నిలబడే ప్రజలు కూడా ఉంటారు. అది ఒక సివిల్ వార్గా మారుతుంది, సంఘర్షణకు దారితీసే పరిస్థితిలో అవుతుంది, శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, అధికారంలో ఉన్నాళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాల్సిన దగ్గర ఇట్లా విచ్చలవిడితనానికి కనుక దిగినప్పుడు రాజకీయంగా కక్ష సాధింపు ధోరణితోటే మేము పాలన సాగిస్తాము, మా పట్ల ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణిచివేయటం ద్వారానే మా పాలన కొనసాగిస్తామనంటే ప్రజాస్వామ్యంలో అణచివేత ధోరణి అనేది కొద్ది కాలం పాటు సాగుతుందేమో, మీ అధికారం అండబలం అనేది ఎల్లకాలం మీకు అండగా ఉండదు. ఖచ్చితంగా ప్రజల్లో ఆ రివోల్ట్ వచ్చిన రోజు వీటికన్నిటికంటే ఎక్కువ కాన్సిక్వెన్సెస్ మీరు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నాళ్ళు ఇంకా బాధ్యతగా ఉండాలి, ఇంకా అనుకువగా ఉండాల్సిన అవసరం ఉంది, విమర్శని సద్విమర్శగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శకి మీరు రాజకీయంగా విమర్శపూర్వకంగా మీరు సమాధానం చెప్పాలి తప్పితే మేము మటుకు ఎదురు దాడి చేస్తాం మమ్మల్ని ఏమైనా ప్రశ్నించకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ తన మనుగడకు సాగించుకునే ప్రయత్నం చేస్తుంది, తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించుకునే ప్రయత్నం చేస్తుంది, తన ఉనికిని ప్రజల్లో తన మద్దతును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంలో మీరు ఎట్లయితే గతంలో పాదయాత్రలు చేయడం ద్వారా మీరు మద్దతు పెంచుకునే ప్రయత్నం చేశారో అదే విధమైన హక్కు స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఉంటుంది. దాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం అనేది మీ నియంత్రణతో పోకడకి నిదర్శనంగా మారుతుంది తప్పితే ప్రజల్లో మీ పట్ల ఏహభావాన్ని పెంచడానికి దారితీస్తుంది తప్పితే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో మెప్పు పొందలేరు. ఇదే మనన చివరిదాకా కొనసాగించుకోవాలి అని అంటే మీ నడత మార్చుకొని తీరాలి. ట్రూ. సో దీంట్లో అంటే ఈ టాపిక్ మీద ఒక చిన్న ప్రశ్నతో ముగ్గుదాం సార్. ముఖ్యంగా అధికారులకు సంబంధించి చెప్పారు, మనకి కార్మిక చట్టం అనేది లేబర్ లాస్ అనేవి ఉన్నాయి. లేబర్ లా ప్రకారం అంటే అందరికీ ఉన్నటువంటి ఒక జనరల్ ఇంట్యూషన్ ఏంటంటే ఉద్యోగం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేయాలి. అంటే కొంతమంది కేటగిరీస్కి మాత్రమే ఇది అతీతం. ఏంటంటే ఇప్పుడు మెడికల్ పనిచేసే వాళ్ళకి కావచ్చు, పోలీసులకు కావచ్చు, డిఫెన్స్ వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి నైట్ డ్యూటీలని షిఫ్ట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ కావచ్చు, లేదంటే పంచాయతీ వాళ్ళు కావచ్చు, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకా 9 to 5 జాబ్ అంటాం. వీళ్ళకి తెలీదా అంటే మనం ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అని? పొద్దున్న 3 గంటలకు వెళ్ళారంటే అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? ఏమైనా నక్సలైట్లు దాడి చేస్తున్నారు అనుకుంటున్నారా, లేదంటే ఉగ్రవాదులు వస్తున్నారు అనుకుంటున్నారా, లేదు ఆ ఇంట్లో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు దాక్కున్నారు అని చెప్పి వీళ్ళు కూడగొట్టడానికి వచ్చారా? అంటే వీళ్ళని ఎలా తీసుకోవాలి? ఉద్యోగుల మనస్తత్వాన్ని ముఖ్యంగా అంటే 1980 దశకంలో అప్పటి ఐఏఎస్ అధికారి అయినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి అని చెప్పి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మనకి హైదరాబాద్లో. దాంట్లో ప్రతి ఒక్కటికి కేటగరైజ్ చేసి ఉద్యోగులు అంటే ఎవరు, ఉద్యోగుల పనితీరు ఎలా ఉండాలి, ఏంటి ట్రైనింగ్ మాన్యువల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఎవరైనా సరే ఒక ప్యూన్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ఎలాంటి ట్రైనింగ్ ఉండాలని అందులో ఇప్పటికీ అదే ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో నేర్చుకుని వచ్చి ఇక్కడ వీళ్ళు చేసేది ఇదే అని చెప్పి ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు రేపు? మీరు ప్రస్తావించినట్టు నిజంగా సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు విఘాతంగా కలిగించే వాళ్ళు నేరస్తులు ఎవరు ఉండున్నట్టయితే వీళ్ళు ఆ ఛాయలు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అదే అరకు ప్రాంతం నుంచి ఇవాళ దేశవ్యాప్తంగా ఎంత గంజాయి ఎగుమతి అవుతుంది, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూడా భంగం కలుగుతా, శాంతి భద్రతలు కూడా విఘాతం కలుగుతా, కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతోటి, అధికార వ్యవస్థ అండదండలతోటి రాష్ట్ర హద్దులు దాటించి ఢిల్లీ వరకు వెళ్ళి, యూపీ వరకు వెళ్ళి, పంజాబ్ వరకు వెళ్ళి అక్కడ పట్టుబడుతున్న గంజాయి రూట్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తుంది అని చెప్పని అందరికీ స్పష్టమవుతున్న దగ్గర వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇటువంటి సాహసాలు ఏ రోజు చేయలే.
నిజంగా వీళ్ళ వీరత్వం చూపించాల్సింది ఆ గంజాయి ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు ప్రాసెస్ చేస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు మార్కెట్ చేస్తున్నారనే దాని మీద కనుక దృష్టి పెట్టి ఎక్కడైతే ఆ కల్టివేషన్ జరుగుతుందో అక్కడ రూట్ లెవెల్లో దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే ఈ మిగిలిన 3 వ్యవస్థలు తోటి అవసరం కూడా ఉండదు. కానీ అక్కడ వీళ్ళకి తెలియకుండానే అన్ని వేల ఎకరాలు సాగు జరుగుతుందా, వీళ్ళకి తెలియకుండానే దాన్ని ప్రాసెసింగ్ జరుగుతుందా, వీళ్ళకి తెలియకుండానే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? మరి హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చే కార్ని ఒక 2 లిక్కర్ బాటిల్స్ ఎవరైనా క్యారీ చేస్తున్నారు అని చెప్పనేది నక్సకపరయంతో తనిఖీలు చేసే పోలీస్ వ్యవస్థ, మరి రాష్ట్రం నుంచి ఇన్ని టన్నుల గంజాయి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు అంత ఇగ్నరెంట్గా ఎట్లా ఉంటున్నారు? అంటే దాన్ని తనిఖీలు చేయకుండా వీళ్ళకి తెలియకుండానే, వీళ్ళ మద్దతు లేకుండానే అది రాష్ట్రం హద్దులు దాడుతున్నప్పుడు వీళ్ళ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తున్నట్టు, వీళ్ళ పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తున్నట్టు? కాబట్టి ఇక్కడ నిజంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛాయలకు కూడా అధికారులు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలుసు, వాళ్ళతోటి ఏం లాభం ఉంటుందో వీళ్ళకి తెలుసు. ఆ టేస్ట్ చూస్తున్నారు కాబట్టి ఆ గంజాయి సాగు వ్యాపారం అంత సురక్షితంగా జరిగిపోతుంది. ఈరోజు ఇక్కడ కేవలం అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో వీళ్ళు మెప్పులు పొందడం కోసం, వాళ్ళ దగ్గర పైరువీల కోసం, వాళ్ళ దగ్గర బ్రోకర్ పనుల కోసమే వాళ్ళ స్థాయిని మర్చిపోయి చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండి, బాధ్యత కలిగిన ఉద్యోగాల్లో ఉండి, మంచి గ్రూప్ 1 ఆఫీసర్స్గా, సివిల్ సర్వెంట్లుగా ఉన్నాళ్ళు అన్ని రూల్స్ని అతిక్రమించి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఏ టైంలో డ్యూటీ చేయాలి, ఏ టైంలో ఏ యాక్షన్ తీసుకోవాలనేది ఖచ్చితంగా గౌరవ హైకోర్టు ఏం తీర్పిచ్చింది అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. ఉన్నా కూడా దాన్ని అతిక్రమించి ఏంటంటే పాలకుడుగా ఉన్న ఆయన మీద ఉన్న పుట్టిన కేసులకి విచారణకు హాజరు కాకుండా కూడా ఈరోజు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? రేపటి రోజున గతంలో మొన్న 8 మంది ఐఏఎస్లకు శిక్ష వేసినా కూడా మళ్ళీ కోర్టే వాళ్ళని రీకన్సిడర్ చేసి వాళ్ళకి డ్యూటీలకు ఎలవ్ చేసింది. రేపటి రోజున మాకు కూడా అంతకంటే ఏం జరుగుతుంది? అట్లా అధికార పార్టీ నాయకులకు కనుక వాళ్ళకి మెప్పు కనుక పొందగలిగితే వాళ్ళ అక్రమ సంపాదనలో మనకు కూడా వాటా దక్కుతుంది. మనం ఏమి ఇర్రెగ్యులారిటీస్ పాల్పడ్డా వాళ్ళు మనకు అండగా ఉంటారు అని చెప్పనే ఒక ధిక్కార ధోరణితో, వ్యవస్థల పట్ల గౌరవం లేని ధోరణితో వీళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంది. ఖచ్చితంగా వీటికి అన్నిటికీ ఏంటంటే ఎక్కడో దగ్గర కరెక్షన్ రావడం అనేది ఖాయం. అంటే పెరుగుడు విరుగుడు కొరకే కానీ ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోయినా కూడా మన భారతదేశ వ్యవస్థలో దేన్ని అతిగా భరించడం అనేది జరగదు. ఖచ్చితంగా ఈ నియంత్రణతో పోకడా, ఈ అతిక్రమణలు, ఈ ధిక్కార ధోరణులు అన్నిటికీ ప్రజల నుంచే 100% ఆ కరెక్షన్ రావటం ఖాయం. వీళ్ళకి జవాబుదారీతనం నేర్పటం ఖాయం. వీళ్ళ డ్యూటీలు ఏంటి, ఎక్కడ వీళ్ళు రూల్స్కి కట్టుబడి పనిచేయాలనేది వ్యవస్థ వీళ్ళకి నేర్పించడం కూడా ఖాయం. అది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం వీళ్ళ అధికారం చాలామంది జరగవచ్చు, కొద్ది టైం పడుతుంది. ఆ టైం పట్టిన రోజు ప్రజల ముందు దోషులకు వీళ్ళందరినీ ఎక్స్పోజ్ అవడం ఖాయం. కానీ ఈ టైం పడుతుంది అన్న దగ్గరే నాకు కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది. ఎందుకంటే సరే, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ గంజాయి ట్రాన్స్పోర్ట్కి కానీ ఇంకో దానికి కానీ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. నేను అసలు ఆలోచించాను దాని గురించి. మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఒక సామాన్యుడిగా ఉన్నట్టు మీరు నేను కాదు, ఒక ప్రజాప్రతినిధి, చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి మనిషిని డోర్ డెలివరీ చేసి నేను చంపేశా, యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పా, అంతే, నన్ను రిమాండ్లో పెట్టినా ఏం చేసినా నాకు రాజభోగాలన్నీ నాకు అందుతూనే ఉంటాయి అంటే ఇక్కడ ఎటువంటి సందేశాన్ని సమాజానికి పంపిస్తున్నారు దీనివల్ల? రేపు పొద్దున మీ ఇంట్లో అధికారులని అడుగుతున్నాను ఈ మాట నేనైతే, మీ ఇంట్లో వాళ్ళకి ఇదే జరిగితే మీరేం చేస్తారు? ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి తన డ్రైవర్ని చంపి స్విగ్గీ డెలివరీ ఇచ్చినట్టుగా బాడీని తన కారులోనే వాళ్ళ ఇంటికి డెలివరీ ఇవ్వడం అనేది అందరం చూసిన వాస్తవమే. ఈరోజు అతన్ని కనీసం పోలీస్ కస్టడీ కూడా కోరకుండా, అంటే ఏంటంటే అతని బెయిల్కి సహకరిస్తా, అదే సందర్భంలో ప్రజలు కూడా వాడు ఎవడైనా సరే, ఎంతటి నేరాల చరిత్ర ఉన్నాడైనా సరే, వాడి పట్ల ఒక సైకో ఫ్యాన్సీ పెంచుకొని ఈ రోజుకి అతనికి పాలాభిషేకాలు, అతని ఫ్లెక్సీలకు చేస్తున్న ప్రజలున్న దగ్గర ఇన్ని కేసులుండి, ఇన్ని ఆర్థిక అసమానతలుండి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలు ఒక మర్డర్ కేసులో ఉన్న వ్యక్తిని ఆరాధించకుండా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అటువంటి నాయకుడి పాలనలో ఉన్న వ్యవస్థ ఇటువంటి వాళ్ళకి అండగా నిలబడదని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కాబట్టి ఏంటంటే అన్ని ఇష్యూస్లోనూ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేరున్నాయి. ఇప్పుడు అంటే ప్రజలలో కూడా మార్పు వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఎవరిని ఆరాధిస్తున్నాం అంటే ఒక వ్యక్తిని మనం ప్రజాప్రతినిధిగా భావించేటప్పుడు అతను సమాజానికి రోల్ మోడల్గా ఉండాల్సిన దగ్గర అతని వ్యక్తిగత జీవితం అనేది మాకు సంబంధం లేదు. అతను ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు, ఎదుటి పార్టీ మీద వైరంతో ఈ పార్టీకి ఆ పార్టీ రిప్రజెంట్ చేసిన ఏ వ్యక్తినైనా మేము సమర్థిస్తాము అని అంటే
ఖచ్చితంగా వ్యక్తిగత జీవితం ఏంటి, అతని వ్యక్తిగత ప్రవర్తన ఏంటి, అతని వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ప్రశ్నించి తీరాల్సిన అవసరం ఉంది. అది ప్రజలు కూడా దాన్ని పరిశీలించి సరైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని ఎంచుకోవాల్సిన దగ్గర దాన్ని కాదు అని చెప్పని ఇటువంటి వాళ్ళని కనుక ప్రజా జీవితంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళకి పదవులు కట్టబెట్టినప్పుడు ప్రజా మద్దతు పొందినప్పుడు ఆటోమేటిక్గా పార్టీలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ ప్రజలను కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి పట్టించింది గతి, రేపు రోజున ఇంకా పక్కనున్న ఇంకా మిగిలిన లాయలుగా ఉన్న వాళ్ళకి పట్టదని గ్యారంటీ ఏముంది? ఈరోజు జరిగింది సుబ్రహ్మణ్యం మన కుటుంబ సభ్యుడు కాదు కదా, ఆ బాధపడుతుంది ఎవరో వేరే కుటుంబ సభ్యులు కదా, మన మెహర్బానీలు ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పని ఈరోజు అతన్ని ఫ్లెక్సీలకి పాలాభిషేకం మీరు చేస్తున్నారు అని అంటే, ఒక వ్యక్తిని అంత దారుణంగా చంపి ఈరోజు జైల్లో ఉండి సాటి ఖైదీ మీద కూడా దాడి చేసి పోలీసుల చేత అక్కడ జైల్లో అన్ని భోగాలు అనుభవిస్తా కనీసం పోలీసులు కూడా అతని కస్టడీ పిటిషన్ కూడా వేయకుండా ఆఖరికి సోషల్ మీడియా కేసు మీద అరెస్ట్ అయిన వాళ్ళనే కస్టడీ పిటిషన్ వేస్తున్నారు. అటువంటిది ఒక హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నాయన ఆయనే స్వయంగా అడ్మిట్ అయిన దగ్గర అతన్ని ఇప్పటివరకు కస్టడీ పిటిషన్ కూడా వేయలేదు అని అంటే, అది 15 రోజుల గడువు తర్వాత కస్టడీ పిటిషన్ వేయడానికి వీల్లేదు అని చెప్పని తెలిసి కూడా, అంటే చట్టం వ్యవహారం పూర్తిగా తెలిసిన అధికారులు అయ్యుండి లాస్ట్ మినిట్లో ఇంకా కోర్టు కన్సిడర్ చేయని టైంలో 2 నిమిషాల టైం ఉన్నప్పుడు అప్పుడు కస్టడీ పిటిషన్ వేయడం ద్వారా అతనికి పూర్తిగా సహకరించే అధికారులు వాళ్ళు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మనం కూడా అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పెద్దల నుంచి ఇతను కాపాడమని చెప్పిన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేయడానికి అధికార వ్యవస్థ సిద్ధపడుతుంది. దానికి పర్యవసానంగానే ఈరోజు ఇందాక మీరు ప్రస్తావించిన అనంతబాబు ఇష్యూని మనం 1-10 సార్లు చెప్పుకోవచ్చు. అయితే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి మనం చూసాం, ఇప్పుడు కస్టడీ పిటిషన్ సుబ్రహ్మణ్యం పేరు కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ రాజుగారు ఏంటంటే ఈ కస్టడీ పిటిషన్ దాంట్లో ఆయన తీసుకెళ్లారు అంటే ఆగమేఘాల మీద ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ని కూడా సరిహద్దు దాటనివ్వని పరిస్థితుల్లో తెలంగాణలోకి మన పోలీసులు వెళ్ళి ఆయన పుట్టినరోజున ఆవిడ అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన కాళ్ళు చేతుల మీద కొట్టి విరక్కొట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంక చంపేస్తారేమో అని చెప్పి ఆయన చెప్పినటువంటి విషయమే. అక్కడ ఉన్నటువంటిది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఏమైనా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాద, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఐసిస్ ఉగ్రవాద అని చంపేసినా పర్వాలేదు మనకి హీరో అయిపోతాడు అనంతబాబు అనుకోవడానికి ఇది ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఇందాక గంజాయి గురించి అన్నారు. ఈ ఏజెన్సీ ఏరియాలో జరిగేటువంటి ఈ గంజాయి వ్యాపారం మొత్తానికి కింగ్ పిన్ ఈ అనంతబాబే అని, అట్ ద సేమ్ టైం ఈ బమిడికలొద్ది క్వారీ దగ్గర ఈ లైమ్ స్టోన్ ముసుగులో మొత్తం బ్యాక్ సైడ్ని తవ్వి తీసుకెళ్ళిపోతున్నారు. దీనికి కూడా ఉన్నది ఆ పెద్దల ముందున్నటువంటి వ్యక్తి ఇదే అనంతబాబు, అందుకని చెప్పి ఇలా చేస్తున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు కూడా డమ్మీలే, ఇతనే మొత్తం కింగ్ పిన్ అని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో ఈ 2 విషయాలని ఏ విధంగా చెప్తారు? ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్సే అక్కడ బైరాటీస్ బాక్సైట్ అంటే దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతోటి అక్కడ ఉన్నతాధికారులు పర్యటనకు వచ్చిన అడవిని 2 వరుసలు నరికేసి రోడ్లు ఏర్పాటు చేసి ఆ రోడ్ల ద్వారా బాక్సైట్ని తరలిస్తున్నారు అని చెప్పని అక్కడ ఆదివాసీలు కంప్లైంట్ చేసిన తర్వాత తెలుగుదేశం నుంచి నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీ అక్కడికి వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేశారు, కానీ ఆ ప్రాంతాన్ని చూడటానికి కూడా అలో చేయాలి. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రకృతి వనరులను దోచుకోవడానికి ఇటువంటి వాళ్ళని అక్కడ టూల్గా వాడుకుంటున్నది వాస్తవం. అక్కడ వాళ్ళ స్థానికంగా కోఆర్డినేట్ చేయడానికి వీళ్ళ దోపిడీకి సహకరించడానికి ఇట్లా స్థానికంగా ఉండే వాళ్ళని పదవులు కూడా ఇచ్చి వాళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడుతున్నది వాస్తవం. దానికి తార్కాణంగానే వాళ్ళ ఖచ్చితంగా అక్కడ గంజాయి ఎగుమతి అనేది ట్రైబల్స్ పండిస్తున్నారు. కానీ ట్రైబల్స్కి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మార్కెటింగ్ చేసే నైపుణ్యం ఉంటుందా? ఎవరు అండలదండలతోటి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడో అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ట్రైబల్స్ పంట పండించగలుగుతారు వాళ్ళు, కానీ దాన్ని మిగిలిన పరిజ్ఞానం ఈ ప్రాసెస్ ఇదంతా ఖచ్చితంగా అధికార వ్యవస్థలో ఉన్నాళ్ళు అధికార పార్టీలో ఉన్నాళ్ళు అండదండలతోటే చేయగలుగుతారు తప్పితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కనుక ప్రతిపక్షం పక్కన పెట్టండి, అధికారంలో ఉన్నదే. ఇప్పుడు మీరు అన్న పాయింట్గా నేను చెప్తా అంటే చిన్న డిఫరెన్స్ పబ్లిక్ తెలియాలి కాబట్టి 2014-19 మధ్యలో ఇదే అరకులో ఉన్నటువంటి ట్రైబల్స్ వీళ్ళు పండించినటువంటి పంటలు ఏంటంటే ఈరోజు వరల్డ్ ఫేమస్ అయినటువంటి అరకు కాఫీ బ్రాండ్. అవును, లంబసింగిలో మనకి ఆంధ్ర కాశ్మీర్ అంటాం, అక్కడ ఆపిల్ తోటలు, ద్రాక్ష తోటలు, వివిధ ఫ్రూట్స్కి సంబంధించి వీటిని ఇవన్నీ పండించారు. మరి ఆ రోజు మహా అయితే ఒక కొన్ని 100 కిలోల్లోనే గంజాయి పట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వస్తూనే ఉంది, దాన్ని ఎవరో ఏం చేయలేం, ఎక్కడో అడుగుల్లోకి వెళ్ళాలనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంతమంది చేసినటువంటిది ఉంది. అలా అని చెప్పి ప్రభుత్వం ఖాళీగా కూర్చుందని నేను అనట్లేదు, ఈ ప్రభుత్వం కూడా ఖాళీగా కూర్చుందని నేను అన్నాను. కానీ అక్కడ ఈ అరకు కాఫీ లేదు, ఇప్పుడు ఆపిల్ తోటలు లేవు, ఇతరత్ర ఉద్యాన పంటలు లేవు, ట్రైబల్స్కి సంబంధించి వాళ్ళ సాంప్రదాయ పంటలు అవి వేసుకోవడానికి లేదు, మొత్తం అంతా గంజాయి ఒక్కటే పండుతోంది అన్నది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి ఈ తేడా ఎందుకు వచ్చింది ఇక్కడ?
ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు అరకు ట్రైబల్ ఏరియాలో వాళ్ళ ఇన్కమ్ జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో అరకుని ఒక టూరిజం డెస్టినీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లంబసింగి ప్రాంతంలో ఉన్న అంటే అక్కడ 2 డిగ్రీ నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ రిజిస్టర్ అవుతుంది. మనకి సౌత్ ఇండియాలో ఊటీ కన్నా కూడా చల్లదనమైన ప్రాంతంగా దాన్ని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. విశాఖపట్నం సిటీకి దగ్గరగా ఉంది అది. విశాఖపట్నంకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రాంతానికి వెళ్ళి సేద తీరడానికి అదొక హిల్ స్టేషన్గా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అదే సందర్భంలో అక్కడున్న జియోగ్రఫికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని అక్కడ ఎట్లయితే మనకి వెస్టర్న్ ఘాట్స్లో కాఫీ కల్టివేషన్ పెరగడం ద్వారా కుదిరెముఖ్ ప్రాంతంలో మన కూర్గు ప్రాంతంలో కాఫీ తోటలు ఎట్లయితే పెంచుతా అక్కడ రైతుల జీవన ప్రమాణాలు పెరిగినాయో అదేవిధంగా అరకు ప్రాంతంలో రైతులకు కూడా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ కలిగించడం ద్వారా వాళ్ళలో నైపుణ్యం పెంచడం ద్వారా అక్కడ కనుక కాఫీని ప్రమోట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది, మెయింటైన్ అవుతుంది. రెండో పక్క రైతులకి కావాల్సిన ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సహించడమే కాకుండా అరకు కాఫీ అనే దాన్ని ఆయనే స్వయంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా దానికి ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. అది ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. అయితే ఏంటంటే దానివల్ల ఆ రైతులకు ప్రయోజనం, కానీ దానికన్నా కూడా షార్ట్ కట్లో దానికన్నా కూడా వేగంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బులు సంపాదించుకునే దాంట్లో వాళ్ళకి మనం అండదండలుగా ఉంటే మనకి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తేనే కొంతమంది ఎవరైతే ఈ క్రిమినల్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ ఎంటర్ ఏం చేశారంటే ప్రభుత్వం మారగానే అదే రైతుల్ని కాఫీ కల్టివేషన్ కంటే కూడా మీరు గంజాయి కల్టివేషన్ వైపు వస్తే మీకు ఇంకెక్కువ ఆదాయం వస్తుందని చెప్పని వీళ్ళని ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా దిగిపోవడానికి కొద్ది రోజుల ముందు అదే ప్రాంతంలో 2,30,000 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. అంటే 230 టన్నుల గంజాయి ఎన్ని ఎకరాల్లో సాగైతే అంత ప్రాసెస్డ్ గంజాయి వస్తుంది. సహజంగా పచ్చి ఆకు రావటం వేరు, దాన్ని ప్రాసెస్ చేసి ఎండిపోయిన తర్వాత నీకు 2,30,000 కిలోలు తూగుతుంది అని అంటే ఎన్ని ఎకరాల్లో సాగైతే అంత రికవర్ అయ్యింది. రికవర్ అవ్వకుండా ఎంత వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రాంతం నుంచి పోలీసు అధికారులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద అక్కడ ట్రైబల్స్ దాడి చేసి వాళ్ళు కాల్పులు జరిపే పరిస్థితులు వచ్చిందాక ఆంధ్ర పోలీసులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంత ఇగ్నరెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు దాడి చేసే ప్రయత్నం చేయలే. పైగా మీరెట్లా ఇక్కడ వరకు వచ్చారని చెప్పని తెలంగాణ పోలీసుని వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఒక లీడ్ దొరికితే దాన్ని వెతుక్కుంటూ అక్కడ వరకు వాళ్ళు రాగలిగినప్పుడు అదే ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులు ఎందుకు వెళ్ళకపోయారు? ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు రెడ్ శాండల్ అరికట్టడం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తి ఆయుధాలు సమకూర్చి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి రెడ్ శాండల్ స్మగ్లింగ్ని అరికట్టే ప్రయత్నం చేశారు ఆ రోజున. అదే అంత స్ట్రింజెంట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా దీన్ని అరకట్టాలి అనే ఉద్దేశం ఉంటే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కనుక రెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అనేది కనుక నిజమైన భావన ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా వాళ్ళని అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కనుక తలుచుకుంటే ఎంతటి నేర స్వభావం ఉన్న వాళ్ళనైనా చొచ్చుకుపోగలుగుతారు, అక్కడ దాన్ని అరికడతారు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నార్మల్సీకి తీసుకొస్తారు. వాళ్ళు ప్రతిఘటించి అధికారుల మీద దాడి చేసే దాని నుంచి అధికారులే ఆ భయోత్పాతం సృష్టించి వాళ్ళని అదుపులో పెట్టగలిగే సామర్థ్యం పోలీసు వ్యవస్థకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే దానికి కావాల్సిన పొలిటికల్ విల్ కావాలి. ఆ పొలిటికల్ విల్ ఎప్పుడైతే లోపించిందో అధికారులు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం దానికి సరెండర్ అయిపోయి వాళ్ళకి సహకరించే వాళ్ళని అక్కడ పోస్టింగ్లు ఇచ్చుకొని ఈ పొలిటికల్ బాసులకి అనుకూలంగానే అక్కడ వ్యవహారం నడుపుకుంటున్నారు అనడానికి తార్కాణంగానే ఇట్లాంటి అనంతబాబులైనా ఇంకొకళ్ళైనా అక్కడ లోకల్గా పైన ఉన్న వాళ్ళకి సహకరించాలి. వాళ్ళకి 10 రూపాయలు అందితే ఇంకొక 2 రూపాయలు వస్తుంది. జరిగే ఇంత పెద్ద ట్రేడ్లో ఆ 2 రూపాయలు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అందుకే అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సన్నిహితుడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన చీకటి కార్యకలాపాలు మొత్తానికి కూడా కింగ్ పిన్గా ఆ ప్రాంతంలో ఉంటున్నాడు కాబట్టి అతన్ని అది కాపాడటానికి, అతనికి సహకరించడానికి, అతన్ని కనీసం పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేయకుండా చూడటానికి అంటే సీఎం కనుక ఈరోజు దాకా అతని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఇప్పుడు నేను నుపూర్ శర్మ ఆవిడ తూలి మాట్లాడింది, భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసింది కదా, మాకు పార్టీతో ఆమెతో సంబంధం లేదని చెప్పని చేశారు కదా. వీళ్ళని కూడా డిజోన్ చేసుకున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేదు? ఇతను కూడా ఇక్కడ పార్టీని సస్పెండ్ చేశారనేది ప్రజలకు ఫీలర్ వదిలేరు, బాగానే ఉంది. వాస్తవంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ హోదాలో ఉన్నాడు, ఆ హోదాని సస్పెండ్ చేయొచ్చుగా, అతను ఆ పదవి నుంచి డిబార్ చేయొచ్చు కదా. ఇతను పదవిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అతనే అడ్మిట్ అయ్యాడు కదా నేను హత్య చేశాను అని చెప్పని. ఇప్పుడు అతను మీద అన్యాయంగా బనాయించిన కేసు కాదు అది, అధికార పార్టీ ఎమ్మెల్సీ అతను. ఎస్పీఏ స్వయంగా చెప్పాడు ఆయన మా దగ్గర అడ్మిట్ అయ్యాడు. కాకుండా ఏంటి, ఎస్పీ ఒక అక్యూజ్డ్ని పట్టుకొని మీరు ఎమ్మెల్సీ గారు ఆఖరికి
కోర్టుకి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఎమ్మెల్సీ గారు అని చెప్పని మెన్షన్ చేశారు. అంటే అంత అతిమర్యాద ఎందుకు ఇస్తున్నారు? అదే ఒక సామాన్య నేరస్తుడు వేరే కేసులు అరెస్ట్ అయి ఉంటే ఈ గారు ఈ మీరులు వస్తాయా? ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ హోదాకి వీళ్ళు సరెండర్ అవుతున్నారు తప్పితే వాళ్ళు చేసిన నేరం అనేది వాళ్ళ చాలా చిన్నదిగా కనిపిస్తుంది అక్కడ వీళ్ళకి. రైట్ సార్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాం. ఆంధ్ర రాజకీయాల్లో పొత్తుల గురించి. సరే, పొత్తుల ముందు నుంచి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కావాల్సింది పొత్తులు కాదు, త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. త్యాగాలకు సిద్ధపడడం అంటే అదేదో రాజకీయంగా నేను ఆ పదవి వదిలేస్తాను, లేదంటే మీరు వదిలేయండి, మీరు ఇది చెప్పడం కాదు. ప్రజలు కూడా ఇక్కడైనా కాస్త ఆలోచించాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పార్టీ పరంగా ఉన్నటువంటి సీనియర్లు కొంతమంది ఇంకా చాలు మనం ఇక్కడ దాకా చేసింది, యువతకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి దాదాపు 40% యువతకి ఇస్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియనటువంటిది, అంటే ప్రజలకి ఏదో పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుంది అంటారు చూసారు, అలాగే ఎవరు చూడలేదు అన్నట్టు బీజేపీతో పొత్తు కనిపిస్తోంది. అది తెలియకుండా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఇక జనసేన ఎవరితో పొత్తులో ఉన్నారో తెలియదు, ఇప్పుడు ప్రజలతో పొత్తు అని అంటున్నారు. సో ఇప్పుడు 2023 కావచ్చు, 2024 కావచ్చు, అల్టిమేట్గా ఏ వర్గాలు కలుస్తాయి, ఎవరు కలవరు, విన్ అయ్యేది ఎవరు? ఇప్పుడు ప్రజల్లో మూడు చూస్తుంటే, అంటే సహజంగా ఏ ప్రభుత్వానికైనా ఏంటంటే 3.5 సంవత్సరాలు గడిచిన దగ్గర నుంచి ఆ యాంటీ ఇన్కంబరెన్స్ అనేది ప్రజల్లో నుంచి బయటపడటం మొదలవుతుంది. ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రభుత్వంతో మీదే డిపెండ్ అయి ఉంటారు, వీళ్ళకి సంబంధించిన ప్రతి డే టు డే యాక్టివిటీ అంతా ప్రభుత్వంతో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు ప్రజలు మౌనంగా భరించడానికే సిద్ధపడతారు తప్పితే అన్ని వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడటం అనేది 3.5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాల నుంచే అంటే ఉద్యోగ వర్గాలతో మొదలైంది, అమరావతి రైతులతో మొదలైంది, దళితులతో మొదలైంది, బలహీన వర్గాలతో మొదలైంది, నిరుద్యోగులతో మొదలైంది. ఉద్యోగార్థులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నాళ్ళు డిఎస్సిలోనూ జాబ్ క్యాలెండర్ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి రోడ్లెక్కి ధర్నాలు, రాష్ట్ర బంధుకు కూడా పిలిపించడం ద్వారా ఒక్కొక్క వర్గం రోడ్డెక్కి మధ్యలో ఏమైందంటే ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ మూలన ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ సాగ్గా చూపించి 10 మంది ఎక్కడ గుమ్మిగూడకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్సల్టేటెడ్గా ఏ ప్రోగ్రామ్ తీసుకోకుండా చాలా వరకు పోలీసులకి అడ్వాంటేజ్గా మారి దొరికింది. అది దాన్ని అడ్డుపెట్టి చాలా వరకు నియంత్రించే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ కరోనా సిచ్యువేషన్ కూడా ఈజ్ అవటం బిగినైందో అక్కడి నుంచి ప్రజలు ధైర్యంగా ముందుకు రావడం మొదలుపెట్టారు. రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకలాపాలు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఒక్కో వర్గం జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుకున్న భ్రమలు మొత్తం తొలగిపోయి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని తప్పు చేశామనే భావనలోకి రావడం మొదలైంది. ఆ మొదలైన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న పార్టీలు ఆ భావం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ పరిధిలో ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తుంది, ఇంకో పార్టీగా ఉన్న జనసేన చేస్తుంది. ఎంత పర్సంటేజ్ స్టేక్ ఉందనేది పక్కకు పెట్టినా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే సహజంగా 4 సంవత్సరాల తర్వాత ఉండాల్సిన వాతావరణం ఇవాళ 3 సంవత్సరాలకే, మొన్న మే 30 తారీఖు ఆయన అధికారం చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఇంకొక నెల కూడా పూర్తి కాల శాంతం. కానీ 3 సంవత్సరాల కాలానికే రాజకీయం ఇంతగా వేడెక్కింది అని అంటే అదే సందర్భంలో ప్రభుత్వాధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అనే స్పెక్యులేషన్స్ బయటకు రావడం, ఈ రోజు దాకా ప్రభుత్వం సైడ్ నుంచి దాన్ని ఖండించకపోవడం, వాళ్ళ అధికారిక అంటే వాళ్ళ సొంత మీడియా సంస్థలైన సాక్షి టీవీలో కానీ సాక్షి ఛానల్లో కూడా ఇటువంటి స్పెక్యులేషన్స్కి తావులేదు, మేము పూర్తి స్థాయి కాలం పరిపాలన చేస్తామనే వార్త ఇప్పటిదాకా వాళ్ళ సైడ్ నుంచి అధికారికంగా ప్రకటన రాకపోవడం చూస్తే ఖచ్చితంగా రాజకీయ కలాపంలో సమయాన్ని బట్టే వేడెక్కుతూ ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకి రాబోతుంది ప్రభుత్వం అనే అంచనా అన్ని పార్టీల్లో కూడా పాతుకుపోయింది. కాబట్టి ఎవరి కాళ్ళు మైలేజ్ కోసం ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఎవరి స్టేక్ ఎంత అనేది ప్రజల్లో ఉందనేది మనకి తార్కాణంగా తీసుకోవాలి అని అంటే 2019 ఎన్నికలు చూసుకోవాలి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అత్యధిక మెజార్టీతోటి వాళ్ళు గెలవడం జరిగింది. 51.5% మెజార్టీతో వాళ్ళు గెలిచారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 39.5% స్కోర్ చేసుకోగలిగింది. అంటే 51% వైసీపీ పార్టీకి వచ్చింది. అక్కడ 11.5% ఇద్దరి మధ్య వేరియేషన్ ఉంది. అదే సందర్భంలో మూడో పార్టీగా ఉన్న జనసేన పార్టీ బహుజన సమాజ్ పార్టీ తోటి సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీలు అందరితో కలుపుకొని పొత్తులు పెట్టుకొని కూడా ఆ పార్టీకి 6.8% ఓటు షేర్ రావడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ అయితే 0.86%, కాంగ్రెస్ పార్టీ 1.6% స్టేక్ తోటి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికల కన్నా పార్టీల బలాబలాల్లో ఏమైనా పెరిగినాయా తరిగినాయా అని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఇచ్చిన 11% స్టేక్ అడిషనల్గా వచ్చింది ఏదైతే ఉందో వాళ్ళనైతే ఆయన గ్రాడ్యువల్గా పోగొట్టుకున్నది వాస్తవం. ఎందుకంటే ఆయన్ని నమ్మి దాదాపుగా వాళ్ళ 13 లక్షల మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీ 175 నియోజకవర్గాల వ్యాప్తంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేశారు అనడానికి తార్కాణంగా మనకు పోస్టల్ బ్యాలెట్లు 2019 ఎన్నికల లెక్కింపులోనే మనకు అర్థమైపోయింది. 175 నియోజకవర్గాల్లోనూ ఉద్యోగులు మెజారిటీ వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు. వాళ్ళు పెట్టుకున్న భ్రమలు, ఈయన కల్పించిన ఆశల మొత్తం కూడా వాళ్ళని వమ్ము చేయడం జరిగింది. వాళ్ళకి చెప్పిన ప్రతి వాగ్దానం విషయంలోనూ ఈయన వెనకడిగేశాడు. ఆయన మీద పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యి వాళ్ళ ఉద్యోగులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డిఏలు 7 డిఏలు పెండింగ్ పెట్టి ఆ డిఏలను కూడా కలిపి పీఆర్సీలో చూపించి పీఆర్సీ నేను చాలా ఎక్కువ ఫిట్మెంట్ మీకు వస్తుంది అని చెప్పని యాక్చువల్గా ఏంటంటే పీఆర్సీ వేరు డిఏ వేరు, కానీ ఈయన డిఎల్ను కూడా దీంట్లో చూపించి మీకు ఇంత పర్సంటేజ్ ఇప్పుడు వస్తుంది, మీరు ఇప్పుడు 1 టైమ్ బెనిఫిట్ మీకు ఇంత దొరుకుతుంది అని చెప్పని వాళ్ళని ఆ మాత్రం లెక్కేసుకోలేని వాళ్ళ సొంత శాలరీ ఎంత హైక్ వస్తుంది అనేది అర్థం చేసుకోలేనంత అమాయకులు ఉద్యోగులు గారు. అటువంటి వాళ్ళని వాళ్ళు చదువుకొని సమాజంలో ఒక బాధ్యత కలిగిన వాళ్ళు అయ్యుండి 10 మందికి చెప్పగలిగిన స్థాయిలో ఉన్న ఉద్యోగుల్ని ఈయన ఏ విధంగా మోసం చేశారనేది ఉద్యోగ వర్గాలు మొత్తం కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు సరైన సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ పిఆర్సీలను వీటి గురించి వెళ్తున్నాం. ఇవాళ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఎవరు ఉన్నారు, ఆయన మాట్లాడే దాన్ని బట్టి మాకు ఇంకా కరోనాలో ఇచ్చినటువంటి ఆ హాఫ్ జీతాలు ఏవైతే ఉన్నాయో కోర్టు 12% అవే మాకు ఇంకా ఇవ్వలేదని చెప్పి ఏడుస్తున్నారు. అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఏంటనేది. సో వీళ్ళు కాకుండా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అధికార పక్షంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాము, స్వయం ప్రతిపత్తి ఇచ్చాము, అందరికీ పదవులు ఇచ్చాము, ఇప్పటి వరకు ఉన్నది బీసీ కార్పొరేషన్ ఒక్కటే ఉండింది, ఇప్పుడు 56 ఉన్నాయి, మీకు ఇంతకు మించి ఏం చేయాలి, అన్నీ వస్తాయని చెప్పి మొన్న మధ్యన ఒక మాట ఎవరితో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం వస్తాయి ఇంతకీ? ఇప్పుడు ఎస్సీలకి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఎస్సీ సప్లైన్ అనేది 17% జనాభాకి బడ్జెట్లో 17% వాళ్ళకి తప్పనిసరిగా కేటాయించి వాళ్ళకి ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సక్రమంగా సకాలంలో పూర్తి స్థాయి ఎస్సీ సప్లైన్ ఫండ్స్ మొత్తం ఖర్చు పెట్టారు. చివరికి 2018 సంవత్సరం దగ్గరకు వచ్చేటప్పటికి ఎస్సీ సప్లైన్ ఫండ్స్ మిగిలింటే ఎన్టీఆర్ హౌసింగ్ 1,50,000 వాళ్ళకి ఇచ్చే దగ్గర ఇంకొక 50,000 కలిపి కూడా ఎస్సీలకి అంటే వాళ్ళకి ఇన్సెంటివ్గా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళకి ఇంకొక 50,000 కలిపి కూడా ఇచ్చారనమాట. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఆయన నేను మీకు ప్రతి ఒక్కళ్ళకి 30 లక్షల ఇల్లు కట్టించిస్తాను, ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎక్కడిచ్చారు, ఎంత స్థలం ఇచ్చారు? 70లో ఇందిరాగాంధీ గారు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చేవాళ్ళు. ఈ రోజుకి వచ్చేటప్పటికి ఏమైందంటే 3 సెంట్లు స్థలం ఇరుకైపోతుంది అని చెప్పని భావిస్తున్న దగ్గర సెంటున్నర గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చారు. అంటే సెంటు స్థలం అంటే 48 గజాలు. మనం ముంబై ధారావి మురికివాడ చూసుకుంటే 60 గజాలు ఉంటుంది ఒక్కొక్క ఇల్లు. అక్కడ 60 గజాలు ఉన్నదే మురికివాడగా మారుతున్న దగ్గర నువ్వు 48 గజాల్లో ఇస్తున్నావు ఇవాళ. అంటే రేపటి రోజున ఏం చేయడానికి వాళ్ళకి అక్కడ మౌలిక వసతులు ఎప్పుడు కల్పిస్తావు? 77-78లో ఇచ్చిన ప్లాట్లకి గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ తోటి ప్రతి గ్రామంలో కూడా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగింది. మరి ఇప్పుడు ఇస్తున్న దగ్గర ఈ సెంటున్నర ఇళ్ల స్థలాల దగ్గర మౌలిక వసతులు ఎప్పుడు కల్పిస్తావు? అదే సందర్భంలో వాళ్ళకి ఏమని అష్యూర్ చేసావు? జగనన్న కాలనీల కింద నేనే ఇళ్ల నిర్మాణం చేయిస్తానని చెప్పావు. ఇళ్ల నిర్మాణం చేయిస్తానని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నావు? 1,80,000 ఇస్తాను నేను, అందులో మీరు కట్టుకోమని చెప్తున్నావు. 1,80,000కి ఒక 2 సంవత్సరాల క్రితం లెక్కలేసి ఈ లెక్క ప్రకారం మీకు సరిపోద్దని చెప్పని క్యాలిక్యులేట్ చేసావు. ఈ 1,80,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి తప్పితే నువ్వు రూపాయి పెట్టట్లా. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 మార్జిన్ మనీ యాడ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏ 1,80,000 ఇస్తుందో ఆ 1,80,000 వాళ్ళకి ఇచ్చి దాంట్లో పూర్తి చేసుకోమంటున్నావు. ఇవాళ 5 లక్షల రూపాయలు లేదే చిన్న ఆ సెంటు స్థలంలో కట్టుకునే ఇల్లు కూడా పూర్తి కావట్లా. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద అప్పుల భారం పడుతుంది. రెండోది, ఎస్సీ సప్లైన్ ఫండ్స్ ఆ రోజు ప్రాతిపదికగా ఆ రోజు క్రెడిట్ క్యాంపులు ఒక క్యాలెండర్ బేస్డ్గా జరిగినాయి. ఈరోజు క్రెడిట్ క్యాంపులు అనేది అసలు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా తీసుకోవాలి. రెండోది, వాళ్ళు చదువుకునే పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది ఒక స్కీమ్ ఉండేది, దాన్ని తీసేశారు. ఎన్టీఆర్ విద్యోన్నత అని చెప్పని గ్రాడ్యుయేట్ అయిన పిల్లలు వాళ్ళు సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోవడం కోసం ఒక్కొక్క విద్యార్థికి 2 లక్షల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం కల్పించారు. దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వాటిలో కూడా మంచి మంచి జాబులు వాళ్ళు తెచ్చుకోగలిగారు. తర్వాత వాళ్ళకి విదేశీ విద్యా స్కీమ్ ఉండేది, దాన్ని తీసేశారు.
కులాంతర వివాహం చేసుకుంటే ప్రోత్సాహం ఉండేది. తర్వాత పెళ్లి కానుక అని చెప్పని పెళ్లి కానుకలు ఇచ్చారు. ఇటువంటి అన్ని పథకాలు రద్దు చేసేసి వాళ్ళ దాదాపుగా 14 కీలకమైన పథకాలు రద్దు చేశారు. అవి ఏంటంటే ఏం చెప్తున్నాడు ఈయన, నేను వైఎస్ఆర్ చేయూత ఇస్తున్నాను, నేను 18,750 రూపాయలు ఇస్తున్నాను 40 సంవత్సరాలు పైబడిన మహిళలకి అని చెప్తున్నావు. 40 సంవత్సరాలు పైబడిన మహిళలకి 18,750 ఇస్తున్నావు వాస్తవమే. నువ్వు వాగ్దానం చేసింది ఏం వాగ్దానం చేసావు? నేను 40 సంవత్సరాలు పైబడిన మహిళలకి పెన్షన్ ఇస్తానన్నావు. పెన్షన్ ఇస్తే ఎంత ఇవ్వాలి? నువ్వు 3,000 పెన్షన్ పక్కకు పెట్టి ఇప్పుడు ఇస్తున్న 2,500 ప్రకారం చూసుకున్నా కూడా సంవత్సరానికి 30,000 ఇవ్వాలి. నువ్వు 18,750 ఇచ్చి వాళ్ళకి 11,250 రూపాయలు వాళ్ళకి కటింగ్ చేస్తున్నావు. అదే సందర్భంలో ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇస్తున్నావు. 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఇస్తున్నావు. పక్క రాష్ట్రాల కంటే డీజిల్ 10 రూపాయలు అదనం గుంజుతున్నావు కదా. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో డీజిల్ ఖరీదు ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో డీజిల్ ఖరీదు ఎంత ఉంది? ఫైన్లు కూడా వాళ్ళకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఉన్నాయి. రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు అధ్వానంగా ఉన్న దాని మీద వాళ్ళ సహజంగా ఆటో డ్రైవర్లు అంటే ఎక్కువ పర్సెంట్ 25 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఉంటారు. ఒక 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందో అటువంటి స్పైన్ సమస్యలు, నడుము ఇబ్బందులు వాళ్ళకి ఆ గోతుల రోడ్లలో తోలుకొని వాళ్ళు ఈ ఏజ్లో చాలామంది, నాకు తెలిసి ప్రత్యక్షంగా చాలామంది ఆటో డ్రైవర్లు ఆర్థోపెడిక్ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ నువ్వు 10,000 ఇస్తున్నావు అని చెప్పని వాస్తవంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఎంతమంది, నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? నువ్వు ఆటో ఓనర్లకు ఇస్తున్నావు. వాస్తవంగా ఆటో డ్రైవర్లకు కూడా ఇవ్వట్లా. ఆటో ఓనర్లుగా ఉన్న వాళ్ళందరూ డ్రైవర్లు కాదు. ఇదే సందర్భంలో మంగళి వాళ్ళకి వచ్చేటప్పటికి షాపు ఓనర్కి 10,000 ఇస్తున్నావు నువ్వు. కానీ మంగళ షాపులో ఏ షాపు చూసుకున్నా కూడా ఓనర్ ఒకడు ఉంటే 3-4 పని చేస్తారు. వాళ్ళు కూడా మంగళలే, మరి వాళ్ళకి అందట్లేదు కదా. షాపు ఓనర్కి ఇస్తున్నావు. డ్రై క్లీనింగ్ షాపు పెట్టుకున్న చాకరాళ్ళకి ఇస్తున్నావు. డ్రై క్లీనింగ్ షాపు ఎంతమంది చాకరాళ్ళు పెట్టుకుంటారు? ఇళ్ళకొచ్చి చాకల పని చేసుకునే వాళ్ళు 100,000 మంది ఉన్నారు. వాళ్ళకి అందట్లేదు కదా. ఎంతమంది డ్రై క్లీనింగ్ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రచార ఆర్భాటం కోసం నీ సొంత మీడియాకి ప్రభుత్వ డబ్బు కోట్ల రూపాయలు ఇచ్చి ప్రచారం చేయించుకోవడం కోసం నీ సొంత లాభం, పార్టీ లాభం వస్తుందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తప్పితే రూట్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి కొంతమందికి ఎవరికి అందకపోయినా ప్రశాంతంగా ఉంటారు. పక్కడికి వచ్చి వీడికి రాకపోతే వీడికి చాలా రగులుతూ ఉంటుంది అది. సో ఇవాళ ఏంటంటే అక్కడ గ్రామ స్థాయిలో మీరు వాలంటీర్ వ్యవస్థ, మీ స్థానిక నాయకులు, మీరు చేసే ప్రతి అరాచకం అంటే ఒక ఇష్యూ అని కాదు, అది రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ పంచాయతీ సర్పంచులు 95% మా పార్టీ వాళ్ళు గెలిచారని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నావు కదా. మరి 7,600 కోట్ల రూపాయలు 14 ఆర్థిక సంఘ నిధులు, 15 ఆర్థిక సంఘ నిధులు మొత్తం ఊట్ చేసావు కదా. ఇవాళ ఇలా 15 ఆర్థిక సంఘ నిధులు మార్చి 31 ముందు డిపాజిట్ అయిన నిధులు మొత్తం ఊట్ చేసి వాటిని వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్స్ అడ్జస్ట్మెంట్ కింద వాళ్ళకి జీరో చూపిస్తున్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? నీ పరువు తీసింది కదా. నిన్ను సిఎఫ్ఎంఎస్కి వస్తే నువ్వు నిధులు లాగేస్తున్నావు అని చెప్పని పంచాయతీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీ ఇద్దరి పేరు మీద వాళ్ళ పేరు మీద సొంత అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరానికి నిధులు వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడానికి సిద్ధపడింది. అంటే నీ క్రెడిబిలిటీ పోయినట్టేగా. నీ సొంత పార్టీకి సంబంధించిన సర్పంచ్ని ప్రజల ముందు వాళ్ళ ఒక డిఫాల్టర్లకు చూపించావు. బయటకు వస్తే మురుక్కాలో బాగు చేయమన్నా వాళ్ళ దగ్గర స్తోమత లేదు, ఒక వీధి లైట్ బల్బు మార్చమన్నా కూడా వాళ్ళ దగ్గర స్తోమత లేదు. ఎందుకంటే జనరల్ ఫండ్స్ లాగేశావు, ఆర్థిక సంఘ నిధులు లాగేశావు, పంచాయతీల మొత్తాన్ని ఊట్ చేసి వాళ్ళ పైగా వాళ్ళ మీద సచివాలయ వ్యవస్థ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వాళ్ళకి అప్పచెప్పావు ఇవాళ. అదే సందర్భంలో చెత్త కలెక్షన్కి సంబంధించిన జీతాలు ఆర్థిక సంఘ నిధుల నుంచి ఇవ్వమన్నావు. దాంతో వాళ్ళ పంచాయతీలు అంత నిర్వీర్యంగా మారుతున్నాయి. ఇవాళ ఏ కుటుంబం అయితే పెయిన్ ఫీల్ అవుతుందో వాళ్ళందరూ కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది 2024 వస్తుందా 2023 వస్తుందా అనేది పక్కకు పెడితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయడానికి ప్రజలు సిద్ధపడిపోయినారు. దీన్ని ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఏ పార్టీ ఎక్కువగా కన్సాలిడేట్ చేసుకొని తమ వైపు మలుచుకోగలుగుతా అనే దగ్గర 100% తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే వ్యవస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ప్రజలు సిద్ధపడుతున్నారు తప్పితే మూడో ఆల్టర్నేటివ్ అనే దాన్ని ప్రజలు చూడటానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించుకోవాల్సింది థర్డ్ ఫోర్స్గా ఆయన ప్రజలను నిలబడటం ద్వారా 2009లో వాళ్ళ అన్నగారు ప్రయత్నం చేసిన, 2019లో స్వయంగా ఆయన ప్రయత్నం చేసిన, ఆ రోజు ఉన్న పరిస్థితుల కన్నా విభిన్నంగా ఈరోజు ఒక కసితో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని తీసుకున్న దగ్గర ఎవరు గెలుస్తారో వాళ్ళవే ప్రజలు మొగ్గుతారు తప్పితే పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కేడర్ పరంగా కానీ ప్రజల్లో ఓటు స్టేక్ పరంగా కానీ మీకు ఎంత బలం ఉందనేది ప్రజలకు అంచనాకు వచ్చినప్పుడు అది ఆ రోజు ఎన్నికల దగ్గరికి వెళ్ళేప్పటికి మీ బలం ఇంకా మినిమైజ్ అయిపోతుంది, మార్జినలైజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే ఒక వైజ్ డెసిషన్ తీసుకొని మీరు ఒంటెద్దు పోకడతోటి మీరు కండిషన్స్ పెట్టి మీ కండిషన్ ప్రకారం పొత్తులకు రమ్మంటే ఏ పార్టీ కూడా రాదు. ప్రజల్లో ఎంత బలం ఉంది, ఎంత కేడర్ ఉంది, ఎంత ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉందనే దాని మీద బేస్ చేసుకొని పొత్తులు కలిసి తప్పితే
మీరు వన్ సైడెడ్గా డిక్టేట్ చేస్తే ఆ డిక్టేట్కి తగిన విధంగా వచ్చి మీతో పొత్తులు కలుపుకోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండరు, పార్టీలు కూడా సిద్ధపడవు. మీరు ఎటువంటి పార్టీతో అటాచ్డ్గా ఉండాలి, ఎటువంటి వాళ్ళతో అలయన్స్ కలుపుకోవాలి, లేదు ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనేది మీకు కూడా కంపల్షను. ఎందుకంటే 2019లో మీరు చాలా ఘోరమైన ఓటమి చూడటం జరిగింది. పార్టీ అధ్యక్షులుగా ఉండి ఒక అత్యంత క్రౌడ్ పుల్లర్గా ఉన్న మీరు స్వయంగా 2 సీట్లలో మీరు ఓడిపోవడం అనేది ఖచ్చితంగా రేపటి రోజున మీరు గెలవడం ద్వారా మీతో పాటు కొద్దిమందినైనా గెలిపించుకుంటేనే మీ పార్టీ మనుగడ ఉంటుంది తప్పితే లేదు అనుకున్నప్పుడు మీ ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం వస్తుంది. ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నాకు కోరుకుందాం. సో ఇక ఆర్థిక వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మొత్తం నేషన్ కూడా మనం తీసుకోవచ్చు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 8 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అప్పు కాకుండా మిగతాది కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఈయన డబుల్ చేశారు. వాళ్ళు మొత్తం ఈ 75 ఏళ్ళలో చేసింది 8 ఏళ్లలోనే ఈయన చేసుకుంటూ వచ్చాడు. అదే పద్ధతిని ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే మొత్తం అందరు ముఖ్యమంత్రులు చేసింది ఒక అప్పు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్లలో చేసినటువంటి అప్పు కొండంతగా పెరిగిపోయింది. అంటే ఎలా ఉందంటే వచ్చే ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా మీరు నేను ఎవరన్నా కావచ్చు, ఎవరు వెళ్ళి నించున్నా అప్పు అన్న పదాన్ని డిక్షనరీలోంచి తీసేయాలి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన కాగు వాళ్ళు బయటపెట్టిన లెక్కలు చూస్తుంటే అంటే తీసుకొచ్చినటువంటి డబ్బులు ఎట్టిపోతున్నాయి. 1,34,000 కోట్లు సంక్షేమానికి ఇచ్చామన్నారు, ఫైన్. మొత్తం ఓవరాల్గా కార్పొరేషన్ నుంచి రాజ్యాంగ ఉల్లంఘన చేసి తీసుకొచ్చినటువంటి అప్పులు 5,34,000 కోట్ల దగ్గరగా వెళ్ళిపోయాయి. ఆర్బీఐ నుంచి ఇప్పటివరకు మొత్తం 26 కోట్ల 34,000 కోట్లు తీసుకొచ్చారు ఈ ఆర్థిక సంవత్సరానికి. 78,000 కోట్ల రూపాయలు మిస్ అయిపోయింది. అదేమన్నా చిన్నపిల్లలు ఆడుకునే గోళికాయలు సార్ మిస్ అయిపోవడానికి? అవును, ట్రెజరీ బిల్స్ లేకుండా ఆ 78,000 కోట్లు ఇటు వెళ్ళిపోయాయి. వాస్తవంగా ఇది ప్రజలకి అర్థం కాని లెక్కలు ఇవి. సహజంగా ఏంటంటే బడ్జెటు దాంట్లో ఆ బడ్జెట్ ప్రొవిజన్స్ ఏంటి, దాంట్లో ఎంత ఖర్చు జరుగుతూ ఉంది ఏంటి అనేది సామాన్య ప్రజలకు తెలిసే విషయాలు కాదు ఇవన్నీ కూడా. కానీ మనం కొంచెం లోతుగా పరిశీలించి చూసినప్పుడు ఆ తేడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని రాష్ట్రాలకు వచ్చేటప్పటికి రాజకీయ పరంగా వాళ్ళని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పు తెచ్చుకోకుండా నియంత్రించే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసింది వాస్తవమే. అదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వంలో ఖర్చు కూడా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం లాంటి అతిపెద్ద ఖరీదైన ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేశారు. దాన్ని సాధ్యంలోకి అంటే సుసాధ్యం చేసి నీరు రైతు పొలాల్లోకి వచ్చే విధంగా దాని రేపు మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది ఏంటి అనేది తర్వాత వ్యవహారం అది. కానీ ఖర్చు కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో ఇక్కడ పవర్ జనరేషన్ పెంచుకున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హైదరాబాద్లో బ్రహ్మాండంగా యాక్టివిటీ కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు రాజకీయ పరంగా ఎంతో కొంత దుర్వినియోగం జరగడానికి ఆస్కారం, రాజకీయ అవినీతికి కొద్ది గొప్ప అయితే స్కోప్ ఉంటే ఉండొచ్చేమో. కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎసెట్ క్రియేట్ పరంగా ఇక్కడ ప్రజల లైఫ్ స్టాండర్డ్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అది కనిపిస్తుంది కళ్ళ ముందు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా సంపద సృష్టి కారకమైన ప్రతి ఇష్యూని ఇగ్నోర్ చేసి ఇంకా మాట్లాడుకుంటే విధ్వంసం చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని అదే సందర్భంలో అన్ని ఉల్లంఘనలకు పాల్పడి గవర్నర్ గారిని హామీగా పెట్టి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద 25,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం, 15 సంవత్సరాల ఎక్సైజ్ ఆదాయాన్ని కుదవబెట్టి బ్యాంకుల నుంచి నేషనలైజ్డ్ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవటం. అదే సందర్భంలో రీసెంట్గా బ్రోవరేజెస్ కార్పొరేషన్కి అడిషనల్ మార్జిన్ పేరు మీద అంటే యాక్చువల్గా రాజ్యాంగ ఉల్లంఘన అది. రాజ్యాంగం ప్రకారం ఏంటంటే స్టేట్ పూల్ ఉంటుంది, సెంట్రల్ పూల్ ఉంటుంది, తర్వాత ఉమ్మడిగా పన్నులు వసూలు చేసుకునే వ్యవస్థ ఉంటుంది, స్థానిక సంస్థలు పన్నులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన బ్రోవరేజెస్ కార్పొరేషను వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది, కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది తప్పితే ప్రభుత్వ పన్ను వసూలు చేసుకునే హక్కు వాళ్ళకి లేదు. ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని మార్చి అసెంబ్లీ ద్వారా ఆ కొత్త చట్టం తీసుకొచ్చి అడిషనల్ మార్జిన్ పేరిట వాళ్ళకి ఆదాయ వనరు కల్పించింది. అసలు ఒక కంపెనీకి ప్రభుత్వ పన్ను తీసుకునే హక్కు ఎక్కడుంది? అది పూర్తి రాజ్యాంగ ఉల్లంఘన అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్య తీసుకోదు? ఒక ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడు నియంత్రించాల్సిన వ్యవస్థలు ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఉన్నదెందుకు?
తన రాజకీయ కార్యకలాపాల కోసం, తనకున్న రెస్టెడ్ ఇంట్రెస్టుల కోసం, ఇంటర్నల్గా తన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కోసమో ఇంకోటి దానికో, తన బిల్లులకి రాజ్యసభలో మద్దతు కోసం ఇట్లాంటి ఈక్వేషన్స్ చూసుకొని ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో అంతర్భాగం కాదు అన్న విధంగా కనుక భారతీయ జనతా పార్టీ వ్యవహరించినప్పుడు రాజకీయ పరంగా ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు కేంద్ర నాయకత్వం అంతా? జగన్ పోవాలి, బీజేపీ రావాలి అని చెప్పని మా స్లోగన్ అని చెప్తున్నారు. నిజంగా మీ స్లోగన్ అదే అయి ఉన్నప్పుడు ఇవాళ 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండానే ఖర్చు జరిగింది అని చెప్పని కాగు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. ఈ రోజు దాకా దానికి సంబంధించి కొద్దిపాటైనా సక్రమైన వివరణ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ ఎటువంటి ఉల్లంఘన జరిగినా పర్వాలేదు, మనకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా? అదే సందర్భంలో పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ అయిన వసూళ్లకి పెట్టిన ఖర్చుకి మధ్య 30,000 కోట్ల రూపాయలు అంతరం కనిపిస్తూ ఉంది. ఈ 30,000 కోట్ల రూపాయలను కూడా కాగు కేవలం దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రిపోర్టులో జస్ట్ అట్లా మెన్షన్ చేసి వదిలేసింది. కాగ్ బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఏం జరిగిందో, ఆ ఫండ్స్ ఏమైపోయినాయో కూడా తెలియకుండా అకౌంట్స్ ఉన్నప్పుడు దాన్ని కనీసం ఒక 300 రూపాయలు పొరపాటు జరిగినా కూడా ఒక ఆడిటర్ పట్టుకోగలిగి ఉన్నప్పుడు ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ప్రజాధనం. అది అపురూపంగా తీసుకొచ్చినా పన్ను వసూళ్లు జరిగినా రేపటి రోజున అది ప్రజల నుంచే కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాలకుడిగా ఉన్న ఆయన జేబులోంచి కట్టడది, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారానే కట్టాలి, ప్రజల నుంచి ఆదాయ వనరు పెంచుకొనే కట్టాలి రేపు ఆ బాకీలు కూడా. అటువంటి డబ్బు 30,000 కోట్ల రూపాయలు, అంతకుముందు ఒక 48,000 కోట్లు ఇంత దుర్వినియోగం అయింది అని చెప్పని కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కాగు కానీ దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ అంత ఇగ్నరెంట్గా ఎట్లా ఊరుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు ఒక పక్క ఏం చెప్తారంటే గత ప్రభుత్వాలు చాలా దుర్వినియోగం చేసి మేము చాలా స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని చెప్పుకునే కేంద్ర నాయకత్వం ఒక దేశంలో అత్యంత కీలకమైన ఒక రాష్ట్రం కేవలం 3 సంవత్సరాల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ పంజాబ్, కేరళ సరసన ఆంధ్రప్రదేశ్ని కూడా నిలబెడుతున్నప్పుడు అప్పులు చేయడంలో మిగిలిన అన్ని స్టాండర్డ్స్లోనూ పడిపోయింది. రీసెంట్గా జాతీయ ఆహార భద్రతా ర్యాంకింగ్ ఇచ్చారు. జాతీయ ఆహార భద్రతా ర్యాంకింగ్లో మేజర్ స్టేట్స్ 20 స్టేట్స్ తీసుకున్నారు. 20 స్టేట్స్లో 17 ర్యాంకులు ఇచ్చారు. 20 రాష్ట్రాలకు వెళ్ళి 17 ర్యాంకులు ఇచ్చారు. 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అది 19 అనుకుంటానండి. ఇచ్చిందే 17. ఇచ్చిందే 17. 20 రాష్ట్రాల్లో 17 ర్యాంకులు ఇస్తే 17 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే సందర్భంలో ఈ పరిపాలన ఒక పక్క డిజిటలైజేషన్ జరగాలి దేశవ్యాప్తంగా అని చెప్పని మోడీ గారు ఆ రకంగా డంకాపది అని చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెంబర్ 1 స్టేట్లో పొజిషన్లో ఉన్న డిజిటల్ ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొన్న 8వ స్థానానికి పడిపోయింది. అంటే ప్రతి పారామీటరు డౌన్ఫాల్ అవుతూ ఉన్నాయి. ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా దక్షిణాది రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు డౌన్ఫాల్లో ఉంది. అగ్రికల్చర్ గ్రోత్ తగ్గిపోయింది. పారిశ్రామిక అంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది కంప్లీట్ మృగంగా మారిపోయింది. పెట్టుబడులు అనేది అసలు ఆంధ్ర వైపు చూడటం లేదు. పవర్ సెక్టర్ వచ్చేటప్పటికి గతంలో మిగులు కరెంటు ఉన్న రాష్ట్రం ఈరోజు ఇంత కరెంటు కోతలను ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క పవర్ ప్రాజెక్టుల మొత్తాన్ని వాటిని డిస్కరేజ్ చేసి వాటిని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఒక వ్యూహాత్మకంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత అరాచకాలు జరుగుతున్నప్పుడు, ఇంత ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నప్పుడు, ప్రభుత్వ పరంగా ఇన్ని తప్పటడుగులు చేస్తూ ఉన్నప్పుడు, స్వయంగా రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉన్న గవర్నర్ పేరిట అప్పులు తీసుకొచ్చినప్పుడు, కార్పొరేషన్ల పేరిట అప్పులు తేగూడదు అని చెప్పని ఓ పక్క చెప్తా ఉన్న దగ్గర కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను కూడా మేము FRBM పరిధిలోనే చూస్తామని చెప్పని చెప్తున్న దగ్గర మరి ఈరోజు బ్రోరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చిన 8,300 కోట్లకు సంబంధించిన NCDలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకి కేంద్ర ప్రభుత్వం అసలు ఎట్లా అనుమతి ఇచ్చింది? రిజర్వ్ బ్యాంక్ దాన్ని కట్టడి చేయాలి కదా. రాజ్యాంగ ఉల్లంఘనగా దానికి ఆదాయ వనరులు లేని దానికి ప్రభుత్వం ఆదాయ వనరు కల్పించి పన్ను వసూలు చేసుకునే హక్కు ఒక కంపెనీకి ఇవ్వటం అని అంటే రేపు రోజున ఏ కంపెనీ ఏ ప్రభుత్వం నుంచైనా పన్నులు వసూలు చేసుకోవడానికి ఒక ట్రెండ్ సెట్ చేసినట్టే కదా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయనప్పుడు రేపు ఇంకొక రాష్ట్రం ఇంకొక ప్రైవేట్ కంపెనీని తీసుకొచ్చి కూడా ప్రభుత్వం పన్నుల్ని దానికి కట్టబెట్టడానికి గ్యారంటీ ఏముంది? ఈరోజు ప్రభుత్వ కంపెనీగా మీరు చూపించుండొచ్చు, కానీ ప్రభుత్వ కంపెనీకైనా కూడా కేవలం సెంట్రల్ పూలు, స్టేట్ పూలు, కామన్ పూలు లేదంటే స్థానిక సంస్థలు మాత్రమే పన్నులు వసూలు చేసుకోవడానికి రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒక కార్పొరేట్ కంపెనీకి ఎట్లా ఇస్తారు మీరు? ప్రభుత్వ విభాగం కావచ్చు అది. దానికి మద్యం వ్యాపారం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ పే చేస్తుంది. ఇవాళ ఇంత ఉల్లంఘన జరిగిన దానికి రీసెంట్గా వాళ్ళు ఓపెన్ మార్కెట్లో పైగా దానికి ఇండియా రేటింగ్ సంస్థ AA రేటింగ్ ఇచ్చింది. ఎట్లా ఇస్తారు? రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఆ సంస్థకి మీరు AA రేటింగ్ ఎట్లా ఇస్తారు?
పెట్టుబడిదారులు రేపు రోజున ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా రఘురామ కృష్ణరాజు గారు హైకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. రేపు రోజున ఒకవేళ సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పని తీర్పిస్తే ఆ రోజు ఈ పెట్టుబడిదారులకి డబ్బులు ఎవరు ఇస్తారు? పైగా మీరు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము, దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. మీరు దశలవారీగా మద్యపాన నిషేధం చేసేవాళ్ళు ఈరోజు పాలసీలో మేము మార్పు చేర్పులు చెయ్యము, మద్యం ధరల్లో కూడా మార్పు చేర్పులు చేయము అని చెప్పని మీరు రాసిచ్చి వాళ్ళకి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఎన్సీడీలు మార్కెట్లో పెట్టారు కదా. కాబట్టి ఇక్కడ ఒక పక్క ప్రజలను వంచారు మీరు. మీ మీద నమ్మకం పెట్టుకున్న కోట్ల మంది మహిళల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఆ నమ్మకాన్ని దెబ్బతీసి గత ప్రభుత్వం మీద ఏదైతే మీరు నారా కాదు సారా చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రాస కలిసిందని చెప్పని ఆ రోజు ఆయన కించపరిచే ప్రయత్నం చేసి మద్యం ఆదాయ వనరుగా ఉండటానికి వీల్లేదు, ఇది ఒక పెనుభూతంగా మారింది, ప్రజలను ఆరోగ్యపరంగా దెబ్బతీస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. నాకు గనక మీరు అధికారం ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, దశలవారీగా మద్యపానాన్ని పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పని వాగ్దానం చేసిన మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యం మీద 15 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు ఒకసారి తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కుదవబెట్టి 8,300 కోట్ల రూపాయలు ఎన్సీడీల పరంగా తీసుకొచ్చారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ఆర్థికంగా దివాళా స్థితికి తీసుకెళ్తాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని సంపద సృష్టి చేయడం ద్వారా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా, నిరుద్యోగత తగ్గించడం ద్వారా, పారిశ్రామికీకరణ పెంచడం ద్వారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన దగ్గర మిగిలిన అన్నిటిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు 100% సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో ఈయనని ఎంత ముద్దాయిగా చూడాలో 100% ఈయన ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అంతకంటే ఎక్కువగానే మనం నిందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాళ్ళు, అధికారంలో ఉన్నాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగమైన అనేది గుర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనుక ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడితే మీరు ఇగ్నరెంట్గా ఉన్నప్పుడు రేపు రోజున మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే ప్రాక్టీస్ బిగిన్ చేస్తే అది ఖచ్చితంగా భారతదేశానికి మనుగడకే ఉనికి దెబ్బగా మారుతుంది. మన పక్కనే శ్రీలంకలో ఏం జరిగింది అనేది మనం కళ్ళతో చూసాం. ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పుగా మారే ఇటువంటి నిర్ణయాలని ఇప్పటికైనా సరిదిద్దుకోకుండా మీరు రాజకీయానికి కన్ఫైన్ అయిపోయి కనుక నిర్ణయాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా భారతదేశం ఆర్థికంగా దివాళా తీయడానికి ఇదే తొలిమెట్టుగా మాత్రం ఖాయం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ తెలంగాణని అప్పులు చేసుకోకుండా కట్టడి చేస్తుంది. సరే వాళ్ళు తిప్పలే వాళ్ళు పడుతున్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ దాదాపు ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయని కేటీఆర్ గారు చెప్పారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి 2,35,000 కోట్ల రూపాయలు 2,65,000 కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయి, ఒక 60,000 నుంచి ఒక 3 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, అది ఇదేం చెప్పారు. బాగానే ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి ఒక మాట్లాడానండి. 2019 ఎన్నికలకి ముందు 300 కోట్ల రూపాయలు వెనకబడిన జిల్లాల కోసం అని చెప్పి నిధిని ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో వేసి ఇమ్మీడియట్గా మళ్ళీ దాన్ని రివోక్ చేశారు, వెనక్కి తీసేసుకున్నారు. అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చేసి ఖర్చు చేసేస్తారు, వెనకబడిన ప్రాంతాలకు ఇస్తారు, వాళ్ళ పార్టీకి వాడుకుంటారు అన్నటువంటి భయం వాళ్ళకు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వంలో ఇదే మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఈరోజు విచ్చలవిడిగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అది కూడా కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లని పంచిపెడుతూ ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి వచ్చిన దాన్ని ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ లెక్కల్లో మాత్రం సున్నా కనిపిస్తోంది. 78,000 కోట్ల రూపాయలకి అసలు కనిపించడం మాయమైపోయాయి. ఇది కాకుండా 2,36,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లెక్కలు అంటే అసెంబ్లీ అనుమతి లేకుండా ఖర్చు చేశారు అని చెప్పారు. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఒక్క మాట కూడా మాట్లాడలేదు? అంటే హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? పొత్తు వీళ్ళకు ఉందా? కేవలం ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి అన్నది ఒక్కటే ఉందా? లేదు దేశాన్ని నమ్మేద్దాం అనుకుంటున్నారు అదానికి కానీ అంబానీకి కానీ? 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఏంటంటే ఆ రోజు విభజన చట్టానికి సంబంధించిన హామీలు ఆ ప్రొవిజన్స్ గురించి కొంచెం గట్టిగా నిలదీసిన తెలుగుదేశం పార్టీని ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు రక్షణ రంగ బడ్జెట్ నుంచి మీకు నిధులు ఇవ్వాలా అని చెప్పని ఒక అవహేళనగా, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో అంతర్భాగం అనేది కూడా మర్చిపోయి పార్లమెంటు వేదికగా విభజనకు గురైన రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, విద్యా వైద్యోపాధి కూడా పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం, తీర ప్రాంతం దగ్గర నుంచి పూర్తి మౌలిక వనరులు చాలా ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు వసతులు కల్పించుకున్నప్పుడు అభివృద్ధి చెందడానికి దేశ జీడిపిలో కూడా కంట్రిబ్యూట్ చేయడానికి ఆ రాష్ట్రం కూడా పోటీపడి ముందుకు రాగలిగిన ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్న రాష్ట్రం అనేది కూడా మర్చిపోయి అవమానకరంగా మాట్లాడారు. దానికి కొనసాగింపుగానే
జీవీఎల్ నరసింహారావు ఎవరైతే ఉత్తరప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఉన్నాడో ఆయన నిత్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మీరు 23,000 పీడీ అకౌంట్స్ ఓపెన్ చేశారు, మీరు తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం తినేయడానికి మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తాన్ని కూడా పీడీ అకౌంట్లోకి మళ్ళించారు. అదే సందర్భంలో ఈ 350 కోట్లకు సంబంధించి ఇందాక మీరు ప్రస్తావించింది యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు మీరు సక్రమంగా సకాలంలో సబ్మిట్ చేయలేదు, పోలవరానికి సంబంధించి కూడా మీరు సక్రమంగా హ్యాండ్ ఓవర్ చేయలేదు లెక్కనని చెప్పని నిత్యం రాజకీయ విమర్శలు చేసేవాడు. ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తిచ్చాడు. ఇవాళ 1,00,000 పైగా పీడీ అకౌంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి 23,000 కోట్లకి 23,000 పీడీ అకౌంట్లకే మరి నువ్వు ఆ రోజు అంత రచ్చ చేసిన జీవీఎల్ నరసింహారావుకి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇర్రెగ్యులారిటీస్ కంటికి కనపట్లేదా? అన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఏ ఒక్కటి జరగట్లా. కాబట్టే ఇంకా ఇప్పటికి కూడా అప్పులకి అనుమతిస్తున్నారు. ఏ మే నెలలో అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పు తెచ్చుకోకుండా కట్టడి చేశారో అదే మే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే తెలంగాణ కన్నా మెరుగైన పనితీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తుందా? లేదు, ఆంధ్రప్రదేశ్ కన్నా దిగజారిపోయి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందా? ఖచ్చితంగా ఇవాళ పోల్చి చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్నా అన్ని రంగాల్లో చాలా మెరుగ్గా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య వైరుధ్యం ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రెండు రాజకీయ పార్టీలుగా వైరుధ్యం ఉండొచ్చు, కానీ ఒక ప్రభుత్వ పనితీరుగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూసుకున్నప్పుడు అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం మెరుగ్గా ఉంది. మెరుగ్గా ఉన్న తెలంగాణనేమో కట్టడి చేసే ప్రయత్నం చేసి, అంటే ఏదైతే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా వెసులుబాటు కాకుండా ఉంచడం కోసం పోలవరానికి సంబంధించి 5,200 కోట్లు రీఎంబర్స్ చేయాల్సినవి కూడా చేయకుండా పెండింగ్ పెట్టి, ఒకవేళ ఆయన 5,200 కోట్లు ఆయనకి ఇస్తే ఆయన ఎక్కడ రైతు రుణమాఫీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడో చేసినప్పుడు రైతుల్లో ఆయనకి కొంత మైలేజ్ వస్తనే ఉద్దేశంతో తమకున్న అధికారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే వాడుకుంటుందో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 22 మంది లోక్సభలోనూ 9 మంది రాజ్యసభలోనూ ఉన్న మద్దతు రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి ప్రతి సందర్భంలో వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోవడానికి తమకు అవసరం. కాబట్టి అదే సందర్భంలో ఈయన మీద పుట్టిన కేసులు ఉన్నాయి. ఆ కేసుల కోసం ఈయన వాళ్ళ కాళ్ళ దగ్గర సరెండర్ అయ్యి నిలబడక తప్పదు, వాళ్ళ ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర వీళ్ళ ఆటలు ఈ రకంగా సాగవు. వాళ్ళు ఈయన్ని డిక్టేట్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని డిక్టేట్ చేసి వాళ్ళ పనులు చేసుకోగలిగిన పరిస్థితిలో వాళ్ళకి లోకుగా ఉండే వ్యక్తి కావాలి. కాబట్టి ఈయన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దీని పర్యవసానం ఏంటంటే వీళ్ళ రాజకీయ క్రీడకి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు బలవుతున్నారు. రైట్ సార్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అంతిమ నిర్ణయం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులాల పరమైన విద్వేషాలు, ఎవడో బయట నుంచి వచ్చిన వ్యూహకర్తలు పన్నిన ట్రాప్లో పడిపోయి నిజమేది అబద్ధమేది అనేది ప్రజలు గ్రహించుకోలేనంత అవాస్తవాలు ప్రచారం చేస్తే ఇవాళ గ్రౌండ్ రియాలిటీ దాని మీద కనుక నిలబడే నిర్ణయాలు తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి హిందూపూర్ వరకు ఏ ప్రాంతానికి చూసుకున్నా కూడా ఆ రోజు భావనపాడు పోర్టు దగ్గర నుంచి హిందూపూర్ ప్రాంతంలో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వరకు ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాన్సెప్ట్లైజ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా అవినీతి ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఈ వైసీపీ పార్టీ ముందుకొచ్చింది. 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ భూములు మొత్తం తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారన్నారు. హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడన్నారు. 38 మంది డిఎస్పీలు ప్రమోట్ అయితే 33 కమ్మ వర్గం వాళ్ళే ఉన్నారన్నారు. అమరావతిని కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. ఒక వర్గం కోసం ఒక కులం కోసం ప్రతిపాదించింది అన్నారు. చంద్రబాబు నాయుడు 2 డిఎస్సీలు కండక్ట్ చేసినా కూడా ఆయన మీద నిందలు మోపి మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ పెడతామన్నారు. చంద్రబాబు నాయుడు 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టాడు. మీరు నాకు అధికారం ఇస్తే 2,32,000 ఉద్యోగాలు నేను ఏకపకాలంలో భర్తీ చేస్తానని చెప్పాడు. వాళ్ళ చిన్నాన్న వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే హత్యగావింపబడితే అది చంద్రబాబు నాయుడు చేశాడు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ప్రజలను మభ్యపెట్టి సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు. ఇట్లా ఒకటి కాదు, అంటే ప్రజల్ని ఏమార్చారు, ప్రజలకి అలుగుగానే వాగ్దానాలు చేశారు, ప్రజల ముందు తప్పుడు ఆరోపణలు చేశారు. చేసిన ఒక్క ఆరోపణని ఈరోజు దాకా నిరూపణ చేయలేకపోయారు. చేసిన వాగ్దానాలు వేటిని సక్రమంగా అమలు చేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో తమ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఏ రోజైతే 2014 ముందు విద్యా వైద్యం ఉపాధి కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రజనం 2014-19 మధ్యకాలంలో తాము కూడా తమ కాళ్ళ మీద తాము నిలదొక్కగలుగుతామని
తమ దగ్గర కూడా పారిశ్రామికీకరణ జరుగుతుందని, తమ దగ్గర కూడా ఒక మంచి నగర నిర్మాణం జరుగుతుందని, మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ బిగిన్ అవుతుందనే ఒక నమ్మకం కలిగిన దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇంకా ఎక్కువగా వలసలకి వెళ్లాల్సిన పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా వరకు ప్రతి జిల్లాలోనూ ఆ రోజు భూముల విలువ, ఆస్తుల విలువ ఎంతగా పెరిగినాయి, ఈరోజు ఆస్తుల విలువ ఎంత తగ్గినాయి. అదే సందర్భంలో 24 గంటల కరెంట్ అందిన దగ్గర నుంచి ఈరోజు కరెంటు కోతలతో ఎట్లా సతమతం అవుతున్నారు. కరెంటు ఆ రోజు ₹1 కూడా బిల్లు పెరగకపోయినా ఈరోజు 7 సార్లు స్లాబులు మార్చారు, కరెంటు టారిఫ్ ఆర్డర్లు మారినాయి. ఇవాళ ఎటువంటి పరిస్థితులు అంటే పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు ₹10 అదనంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, ఇట్లా అన్ని రంగాల్లో పోల్చి చూసుకున్నప్పుడు ప్రజలకి ఎటువంటి దుర్భర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. తాము తీసుకున్న ఒక్క తొందరపాటు నిర్ణయం, ఒక్క అనాలోచిత నిర్ణయం పర్యవసానం ఇవాళ తమ జీవితాలే 5 సంవత్సరాలు వెనకెళ్ళినాయా 10 సంవత్సరాలు వెనకెళ్ళినాయా కూడా అర్థం కాని పరిస్థితుల్లో రేపు రోజున ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇక్కడ జరుగుతున్న ఈ లోపభూయిష్ట విధానాలు, ఈ తెస్తున్న అప్పుల్ని తీర్చడానికే వాళ్ళ శక్తి మొత్తం ఆవిరైపోయే పరిస్థితులు ఉన్నాయి. కనీసం ప్రజలు ఇప్పటికైనా కొంచెం తెలివితోటి ఆలోచించి సొంత నిర్ణయంతో అనాలోచితంగా ఎవరెవరో చేసే తప్పుడు ప్రచారాల ప్రభావంలో పడకుండా సొంతంగా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని కనుక దింపకపోతే ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితాలు ఇంకా మృగ్యం కావడం ఖాయం, ఇంకా గందరగోళ పరిస్థితులు అవడం ఖాయం. ఆఖరికి ప్రతి చిన్న అవసరానికి మీ పిల్లలు ఎక్కడో పక్క రాష్ట్రాల మీద ఆధారపడిపోయి అక్కడికి వెళ్ళి బతకాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రజలు ఆలోచించి ఒక వైజ్ డెసిషన్ తీసుకోవాలని చెప్పని కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ. మా కాయ్ టీవీ ప్రేక్షకుల కోసం ఇంత మీ సమయాన్ని వెచ్చించి మాకు ఈ విషయాలను తెలియజేసేందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.